నమస్తే, నేను మీ బనికిని రామ్. సో ఫ్రెండ్స్, ఈరోజు నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూరు గ్రామం హై స్కూల్లో ఉన్నాము. ఈ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారితో ఉన్నాము. ముందు వారికి వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. కొండ్రోన్పల్లె గోటూరు గ్రామం, ఈ మొత్తం దాదాపు ఒక 7,000 మంది జనాభా. ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు, ఆసక్తి చూపిస్తున్నారు? ప్రస్తుతానికి మా హై స్కూల్లో 165 మంది ఉన్నారు. అందులో 80 మంది బాయ్స్, 85 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. గర్ల్స్ సంఖ్యనే ఎక్కువ బాయ్స్ కన్నా. కాకపోతే ఇంతకుముందు ఇక్కడ ఎంతమంది మొత్తం స్ట్రెంత్ ఎంత? స్ట్రెంత్ 165. బోత్ మీడియా ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండు ఉంటాయి. సో ఇంకా ఇప్పుడు ఈ గ్రామంలో దాదాపు 100 మంది ప్రైవేట్ బాట పడుతున్నారు, ప్రైవేట్ వెళ్తున్నారు. ఈ కొండ్రోన్పల్లెలో ఒక 50 మంది. దాదాపు ఇక్కడ ఉండే 160 స్ట్రెంత్ ఎంత ఉందో దాదాపు అంతే ప్రైవేట్కి వెళ్తున్నారు. సో ప్రభుత్వ పాఠశాలకు రాకుండా ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలు ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఏముంది, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ లోపాలు ఏంటి, ఎందుకు రాలేకపోతున్నారు? 100% దీనికి కారణం ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉన్నప్పటికీ కూడా స్టాఫ్ లేకుంటే ఇప్పుడు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ ఉంది కనుక ఇప్పుడు మనం పేరెంట్స్ మోటివేట్ చేయడం అనేది ముఖ్యం. పేరెంట్స్ ఏ విధంగా తయారైనారంటే తోటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తే మా పిల్లాడు చాలా బాగుపడతారన్న ఉద్దేశంతో చేస్తున్నారు, కానీ అంతకన్నా మెరుగైన సౌకర్యాలు మన స్కూల్లో కల్పిస్తున్నాం కనుక నెక్స్ట్ విషయాన్ని పేరెంట్స్ చాలా మోటివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను మొన్న వచ్చి ఒక 4 నెలలే అవుతుంది ఈ స్కూల్ కొత్తగా వచ్చిన జిహెచ్ఎంగా కనుక ఆ ప్రోగ్రాం ఆల్రెడీ మాట్లాడినాం. కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ బస్సులు కొండ్రోన్పల్లి కానీ గోటూరు కానీ రాకుండా చేసి ఆ పిల్లలకు సరైన విద్య అందించాలన్న ఉద్దేశం ఆల్రెడీ ప్రీ ప్లాన్ చేసినాం కొంతవరకు. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసి రేపు సమ్మర్లో ఖచ్చితంగా అందరినీ మ్యాక్సిమం అంటే ఎంత పర్సెంట్ అని చెప్పలేము కానీ మ్యాక్సిమం అయితే ఖచ్చితంగా డైవర్ట్ చేస్తాం. ఆ విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మేము ఆ విధంగా కల్పిస్తున్నాం. గ్రౌండ్ కానీ పిల్లలకు సైన్స్ ల్యాబ్ కానీ ఏదైనా కూడా లోటు లేకుండానే తీర్చిదిద్దాం. ఈ వేసవి సెలవులకు ముందే ఒకసారి మీటింగ్, తర్వాత స్కూల్ ఓపెన్ అప్పుడు ఒక మీటింగ్ పెట్టుకుంటే కరెక్ట్ ఉండొచ్చు. ఆల్రెడీ మొన్న గ్రామ సభలు కూడా చెప్పినాము. దీనికి సంబంధించి మళ్ళీ గ్రామ సభలు కూడా మళ్ళీ చెప్తామని చెప్పినారు. స్పెషల్గా ఈ స్కూల్ విషయాన్ని గురించి కూడా ఒకసారి గ్రామ సభలో చర్చించి స్కూల్ది సపరేట్ మీటింగ్ కూడా పెట్టాలనుకుంటున్నాం. పేరెంట్స్ తోటి ఎవరైతే బయటి విద్యార్థులు ఉన్నారు అంటే వేరే స్కూల్కి వెళ్ళేవారు వాళ్ళని ఫస్ట్ లిస్ట్ అవుట్ చేస్తున్నాము. ఎంతమంది వెళ్తున్నారు, ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారు, వెళ్ళడానికి కారణాలు మనకు తెలుసు. ఎందుకంటే కారణాలు గవర్నమెంట్ స్కూల్లో చెప్పరనే ఒక అపోహ నుంచే ఉంది కనుక ఆ అపోహను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం పిల్లలే ఎక్కువ ఉన్నారు తెలుగు మీడియం కన్నా కనుక ప్లస్ పర్ఫార్మెన్స్ కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లల పర్ఫార్మెన్సే ఎక్కువ తెలుగు మీడియం కన్నా కనుక ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ ధీటుగా చేయడానికి కొరకే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా పేరెంట్స్ని డైవర్ట్ చేసి ఈసారి కనీసం 250 స్ట్రెంత్ చేయాలనేది మా టార్గెట్. ఇక్కడ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజాప్రతినిధుల ద్వారా మ్యాక్సిమం పేరెంట్స్, ఇప్పుడు ఇక్కడ చదివే పిల్లల పేరెంట్స్ కూడా ప్రైవేట్కి పంపించే పేరెంట్స్ని ఇక్కడ ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. మనం నార్మల్గా పెడితే కూడా కష్టము. మీరు అన్నది అక్షరాలు కరెక్ట్. అయితే మొన్న ఏం చేసినామంటే సంక్రాంతి సెలవుల కన్నా ముందు రోజు అంటే శుక్రవారం రోజు 9th రోజు సంక్రాంతి సంబరాలను పెట్టి సర్పంచ్ అందరు పిలిపించినాం. పెద్ద ఎత్తున మీటింగ్ కూడా పెట్టినాం. అందరికీ ఆల్రెడీ మెసేజ్ పాస్ చేసినాం, కానీ దాన్ని ఫీల్డ్ మీద ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే చెప్పినాము కొంతవరకు సర్పంచ్ గారు వచ్చినారు, మా డిఎంఓ వారు వాళ్ళు కూడా వచ్చినారు. దాని వరకు కొంతవరకు జరిగింది. ఇంటిమేషన్ ఏంటంటే ఏం చేయాలనేది ఒక స్థూలంగా నిర్ధారించడం జరిగింది. దాన్ని మనము ఎక్స్టెండ్ చేస్తూ మీరు అన్నది కరెక్టే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే స్కూల్ అనేది గ్రామం నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంది. రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది కనుక మేమే గ్రామంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు రాని పిల్లలు అనుకో మేమే గ్రామాలకు వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కనుక మీరు అన్నది కరెక్టే. స్కూల్లో ఇంకా ఇక్కడ మంచిగా స్పేస్ ఉంది కనుక ఇక్కడ పెట్టచ్చు, కానీ జనాలు అంటే వాళ్ళు ఉన్నటువంటి పనుల వల్ల కావచ్చు, ఇంకో కారణాల వల్ల రాకపోవడానికి మేము గ్రామంలోనే మీటింగ్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. ఒకటి కాదు, వీలైతే 3-4 మీటింగ్లు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలు మన ఊర్లో మన బడిలోనే చదవాలి. ఇప్పుడు మళ్ళీ 26-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు ముందే, వేసవి సెలవుల కంటే ముందే పెడితేనే ప్రభావం ఉండొచ్చు. అదే ప్లాన్ చేస్తుంది. దానికన్నా ముందు పాంప్లెంట్ కొట్టించడము, ఇంతకుముందు ఉన్న పిల్లలు చదివినటువంటి పిల్లల్ని గైడెన్స్ అంటే వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని అరే మన స్కూలు మన ఊరు మన బడి ఉంటేనే మన బడి నిలబడుతుంది. మా అంటే ఉద్యోగరీస్తే మేము ఈ స్కూల్ ఉండొచ్చు, ఇంకో స్కూల్ మారచ్చు, కానీ ఊర్లో అనేది స్కూల్ పర్మనెంట్ స్కూల్. ఈ స్కూల్ను నిలబెట్టుకోవాలంటే ఇది మనందరి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా టీచర్లతో పాటు కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా ముఖ్యమే. సరే, ఈ ప్రైవేటు పాఠశాలల్లో ఎడ్యుకేషన్ ఎంత ఉంటుంది? ఇక్కడ ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎడ్యుకేషన్ హై క్వాలిఫై ఉంటుంది. ప్రైవేట్లో అంటే ఇంటర్ ఉండొచ్చు, డిగ్రీ వరకు ఉండొచ్చు. ప్రభుత్వ టీచర్ అంటే హై క్వాలిఫై, బీఈడీ పాస్ అయ్యి చాలా వాళ్ళు ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి హై క్వాలిఫై అయిన తర్వాతనే వాళ్ళు టీచర్లుగా నియమిస్తున్నారు.
సో ఇంత హై క్వాలిఫైడ్ టీచర్లు ఉండంగా కూడా ఈ ప్రైవేట్లో ఎందుకు పంపిస్తున్నారు అనుకోవచ్చు. సో ప్రైవేట్లో ఏముంది, ఇక్కడ ఏం లేదు, ఇది మీరు ఏమైనా గమనించారా? దీనికి ముఖ్యమైన కారణాలు 3 సార్. అక్కడ ఓపెన్ అంటే ఇప్పుడు నేను చెప్పడం కాదు, గత కొన్ని సంవత్సరం మేము ఇప్పుడు సర్వీస్లో 30 ఇయర్స్ దాటిపోయింది, 31 ఇయర్ గవర్నమెంట్ సెక్టర్లో. కాబట్టి పరిస్థితులు ఎట్లున్నాయంటే ఇంతకు ముందుకు ఇప్పటికీ చాలా మారినాయి. గవర్నమెంట్ తరఫుకి కూడా చాలా సపోర్టివ్ ఉంది గవర్నమెంట్ కూడా. అయితే ఇక్కడ ఉన్న గణించే విషయాలు ఏంటంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఫుల్ ఫ్లెడ్జ్ లేదు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్లాస్ రూమ్స్ కనీసము ఇవి ఉండాలి, అవి ఆ కొరత కొంతవరకు తీరింది. ఇప్పటికీ మా దగ్గర ఒక క్లాస్ రూమే తక్కువ ఉంది. సరే మేము ఎక్కడో దగ్గర క్లబ్ చేయకుండా వరండాలు అక్కడిక్కడ అడ్జస్ట్ చేస్తున్నాము. ఇటువంటివి అనేది ప్రైవేట్ స్కూల్లో ఉండవు. ప్లస్ స్టాఫ్ ఇంతకుముందు చాలా తక్కువ ఉండే, ఇప్పుడు మంచిగా అవుతుంది కనుక ఇప్పుడు మాత్రం మేము గంటాబద్ధంగా చెప్పగలుగుతాం. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కనుక ఖచ్చితంగా బలోపేతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం పేరెంట్స్ కూడా మార్పు రావాలి. ఇది మన స్కూలు, ఇక్కడ ఉన్నటువంటి నిష్ణాతులు ఉన్నారు, వీళ్ళ ద్వారా సర్వీస్ తీసుకుందాము. ఎందుకు చెప్పారనే కాన్సెప్ట్ మేము అందరికీ ఏం చేద్దాం, వాళ్ళు ఎడ్యుకేషన్ అడిగి తీసుకున్నాం. మేము అదే చెప్పినాం మొన్న గ్రామ సభలో ఏం చెప్పినాం అంటే చదువు చెప్పే బాధ్యత మాది, పంపించే బాధ్యత మీది. సరిగా చెప్పకుంటే అడిగే బాధ్యత మీరు అడగాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మీ ఊరు మీరు అడగకుండా ఇంకెవరు అడుగుతారు? సీఎం పిఎం వచ్చి అడగలేరు కదా, ఖచ్చితంగా ఊరోళ్ళు అడగాలి. దానికి ఏం చేసినాం, సర్పంచ్ని ఫస్ట్ పర్సన్ చేసినాం. సర్పంచ్ గారు మాకు ఫ్రీక్వెంట్గా విజిట్ చేయండి స్కూల్లో, నష్టం ఏం లేదు, మేమేం బాధపడము. ఎందుకంటే మామూలుగా 3 సంవత్సరాల గొర్రె బలిస్తే గొల్లం లాభంలాగా మా పిల్లలు మంచిగా అనుకో మాకే పేరు వస్తుంది. ఎందుకంటే మా పిల్లలు గోడ్రు పిల్లలు మంచిగా అనుకో ఎక్కడ పోయినా కూడా మాకు పేరు ఉంటుంది. దాన్ని నిలబడక శాయశక్తులు చేస్తాం. కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం అటు ఇటు ఉండే కూడా ఇప్పుడు అన్నీ సెట్ చేస్తున్నాము. గవర్నమెంట్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది కనుక నెక్స్ట్ దీనికి కార్యాచరణ పాటిస్తాము, ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ఈ ప్రైవేట్లలో కొంతమంది మార్పు వచ్చి ప్రైవేటు బంద్ చేసి ప్రైవేట్ వద్దు, ప్రభుత్వ స్కూల్లో వద్దు అనే ఒక నినాదంతో కొంతమంది జాయిన్ అయిన తర్వాత కూడా ఇక్కడ సరిగా చెప్పకుంటే కూడా వాళ్ళు వచ్చి డైరెక్ట్ వచ్చి మిమ్మల్ని అడగవచ్చా? ఖచ్చితంగా అడగవచ్చు. ఎవరైనా సరే సార్, ఇప్పుడు మనం 30 ఏళ్ళ నుంచి మేము ఈ జీతం నుండి బతుకుతున్నాం. మాకు వేరే పని రాదు, చదువు చెప్పడం తప్పించి వేరే వ్యాపకాలు లేవు. మాకున్నదల్లా పొద్దున సర్దిగట్టుకొని వచ్చినా కూడా పిల్లల గురించి వస్తున్నాం కనుక మాకు ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే లాస్ట్ ఎక్కడ లేనోళ్ళే ఇక్కడ వచ్చి జాయిన్ అవుతున్నారు. అది కాకుండా మన స్కూల్ అందరూ ఉన్నట్టయితే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా జడ్జి పిల్లలైనా రిక్షా పుల్లర్ పిల్లలైనా కూడా లోకల్ గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి, చదివే విధంగా పాస్ అయితే బాగుండే. అయితే అది మన పాలసీ మ్యాటర్స్ మనం చేయలేము. మనం ఏం చేయగలుగుతాం, మన ఊర్లో ఉన్నటువంటి పేరెంట్స్ మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము, ఇక్కడ రానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఒకటే సార్, పేరెంట్స్లో మోటివేషన్ తేగలిగితే 50% సక్సెస్ అయినట్టు. ఎందుకంటే పేరెంట్స్ వారిని చూసి ఈయన చూసి పక్కలు చూసి తప్పిస్తే అట్లా ఏమీ నిజం లేదు. ఎడ్యుకేషన్ బాగున్నప్పటికీ పేరెంట్స్లో ఏముందంటే ఒక అపోహ, అక్కడ ఏముండదు, అక్కడ సరిగా చెప్పారనే ఒక బలమైన అపోహ కూడా కొన్ని గ్రామాలలో ఉండొచ్చు, ఈ గ్రామంలో కొంతమంది ఉండొచ్చు. అది కూడా ఇది కూడా 50% కారణమే. దాంట్లో ఏం తప్పించుకునేది ఏం లేదు, ఒప్పుకునేది ఏం లేదు. బాగా చెప్పారని ఉంది. కానీ కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఇంతకుముందు ఉండే ఒకే టీచరు 2-3 సబ్జెక్ట్ చెప్పేది, ఇప్పుడు అట్లేదు. ఒక సబ్జెక్టుకు ఒక టీచర్ ఉన్నారు కనుక ఖచ్చితంగా చదువు విషయంలో కాంప్రమైజ్ పేరెంట్స్ అడగవచ్చు. అప్పుడు టీచర్ కూడా బాధ్యత పెరుగుతుంది, ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఏదో విగ్రహాలకు వచ్చేసి పోవడం కాదు కదా, ఖచ్చితంగా చెప్పాలి. దాని గురించి ఇంకొకటి సార్, ఇక్కడ లోపం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో చాలా చెప్తున్నారు. ఒక ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఇక్కడ మన ప్రభుత్వ బడులు ఏంటంటే డైరెక్ట్ ఫస్ట్ క్లాస్, అక్కడ ఈ ఫస్ట్ క్లాస్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ కొంత ప్రాబ్లం అని చెప్తున్నారు కొంతమంది. ఇక్కడ ప్రైవేట్కు ప్రభుత్వానికి ఈ రెండే డిఫరెంట్. అక్కడ ఫస్ట్ క్లాస్ వచ్చే లోపల చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు వెజిటేబుల్స్ కానీ హోంవర్క్, ఇంకా యానిమల్స్, స్పెల్లింగ్స్ వచ్చేస్తుంటాయి. ఇక్కడ ప్రభుత్వ బడులలో ఫస్ట్ క్లాసు డైరెక్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆడ కొంచెం ప్రెజర్ అవుతుంది, పిల్లలకు కొన్ని విషయాలు తెలుస్తలేవు. అక్కడ నుంచే వెనకబడిపోతున్నారు. 6th నుంచి ఎడ్యుకేషన్ బాగున్నప్పటికీ, ఇంగ్లీష్ ఉన్నప్పటికీ ఈ ప్రైమరీ స్కూల్లో ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి. మీరు అన్నది అక్షరాల కరెక్టే. ప్రైమరీ సెక్షన్లో కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఆలోచించి ఏం చేసిందంటే ఓపెన్ చేసినారు. కాకపోతే కొన్ని కాకుండా అన్నీ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఎల్కేజీ నుంచి యూకేజీ ఫస్ట్ క్లాస్ ఫీడింగ్ అనేది యూకేజీ నుంచి రావాలి. యూకేజీ ప్రైవేట్ స్కూల్కి పోయినప్పుడు ఫస్ట్ క్లాస్ ఎన్రోల్మెంట్ అనేది గవర్నమెంట్ దాంట్లో 0 అవుతుంది. ఫస్ట్ క్లాస్ 0 అయితే ఆటోమేటిక్గా మొత్తం ప్యాటర్న్ మొత్తం 0 అవడానికి అవకాశం ఉంది. అదే జరుగుతున్న విషయం. కనుక ఎప్పుడైతే పిల్లవాడు అక్కడ డబ్బులు కట్టలేరో పేరెంట్స్, వాళ్ళు మాత్రం వాళ్ళు తిరిగి గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు. కానీ ఏమాత్రం కేపబుల్ ఉన్నా కూడా వాళ్ళు మొత్తం ప్రైవేట్కి పోతున్నారు. అది తీసేయాలంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ కొంచెం పాలసీస్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది బాగా అవగాహన ఉన్నారు. ప్రభుత్వ బడులలో 6 నుంచి బాగుంటుంది, 6వ తరగతి నుంచి అన్నలు ఈ 5 వరకు ప్రైవేట్లో చదివించి మళ్ళీ 6కు గవర్నమెంట్కి వస్తున్నారు. ఈ ప్రైమరీ స్కూల్ మనం చెప్తున్నాడు ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల 5th వరకు వాళ్ళు ప్రైవేట్లో చదివించి కొంతమంది 6th నుంచి గవర్నమెంట్కి పంపించేస్తున్నారు. ఎవరైతే ఫీజులు భారం అని ఫీలింగ్ అనే వాళ్ళు మాత్రమే వస్తున్నారని
ప్రైమరీ సెక్షన్లో ఏమవుతుందంటే ఫీజులు తక్కువ ఉంటాయి కనుక ఇంతే కదా అన్న ఫీలింగ్ ఒకటి, ప్లస్ మా పిల్లవానికి నర్సరీ నుంచే మూడో సంవత్సరం నుంచే పంపిస్తాం కనుక అక్కడే అలవాటు ఉంటాడు, అక్కడే పంపిస్తున్న ఉద్దేశం మీద కనుక గవర్నమెంట్ కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఇంకా కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే ప్రతి స్కూల్ ఓపెన్ చేసి ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎన్రోల్మెంట్ లేదనేమో గవర్నమెంట్ టీచర్ పోస్ట్ ఇస్తలేదు, టీచర్ లేరనేమో గవర్నమెంట్లో పిల్లలు పంపిస్తలేరు. ఈ రెండింటిని చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ స్టాఫ్ను అరేంజ్ చేస్తే ఖచ్చితంగా పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తారు. దానికి కొంచెం టైం పట్టవచ్చు. ప్రస్తుతం టీచర్ల షార్టేజ్ ఉంది సార్, ప్రైమరీలో చాలా షార్టేజ్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ప్రైమరీ మన నారాయణపేట డిస్టిక్లోనే పక్క స్కూల్కి వెళ్ళి ఆ పక్క స్కూల్ అడ్జస్ట్మెంట్ కింద దాదాపు 30 మంది పనిచేస్తున్నారు. మన గోటూరు స్కూల్లో ప్రైమరీ స్కూల్ ఇంతకుముందు 60 మంది అని చెప్పి ఇద్దరు డిప్యుటేషన్ తీసుకుపోయినారు, ఇప్పుడు 80 మంది అయినారు. వాళ్ళు చెప్పడానికి టీచర్ లేరు. అదే డిప్యుటేషన్ ఒక టీచర్ క్యాన్సిల్ చేసి ఇచ్చినారు. అంటే ఇప్పుడు ముగ్గురే పనిచేస్తున్నారు. 80 మంది కంటే 5 క్లాసులో ముగ్గురే పనిచేస్తున్నారు. అయితే గవర్నమెంట్ లెక్క ఎట్లా చెప్తుందంటే ఇంతమంది పిల్లలు క్లాస్కి ఒక టీచర్ని ఇస్తే మాత్రం ఇది చాలా మంచిగా ఉంటుంది, పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు, చాలా బాగుపడుతుంది. అంటే టీచర్ల కొరత ఉంది. ప్రైమరీ సెక్షన్లో మాత్రం టీచర్ కొరత చాలా ఉంది. క్లాస్కి ఒక తరగతికి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే బ్రహ్మాండంగా క్లాసులు ప్రైమరీ కూడా ఉంటుంది. 5 క్లాసులు అంటే కనీసం 5 టీచర్లు పెట్టినట్టయితే క్లాస్కి ఒక తరగతి టీచర్ బోధించినట్టయితే ఉంటుంది. ఖచ్చితంగా అంటే జనాలకు ఉంటుంది ఆ క్లాస్కి టీచర్ కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పేరెంట్స్ కూడా ఇప్పుడు మేము పోయి అడిగినాం ప్రైమరీ స్కూల్లో విషయం కూడా మొన్న గ్రామ సభలో అడిగితే ఆడ పిల్లలు లేరు కదా, ఆడ చెప్పే టీచర్ లేరు కదా, మా పిల్లల్ని ఎట్లా పంపాలని ఉంటుండ్రు. ఏమవుతుంది ఇప్పుడు జాయిన్ చేసిన తర్వాత టీచర్ని ఇస్తారా అనేది మళ్ళీ మన చేతుల్లో లేని పని. ఎందుకంటే ఈవెన్ విద్యా వాలంటీర్ కూడా ఇవ్వడం లేదు. ఇది అధికారుల దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారా సార్? అంటే ఇంతకుముందు ప్రతిసారి ఇంతకుముందు వేరే స్కూల్ ఉన్నప్పటికీ ఏ స్కూల్లో ఉన్నా కూడా ఏ పరిస్థితి అనేది టీచర్లు అనేది మన రిప్రజెంటేషన్ వరకే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యా వాలంటీర్ ఈవెన్ కలెక్టర్ కూడా ఇచ్చే పొజిషన్లో లేరు. అది గవర్నమెంట్ డెసిషన్ మీద ఆధారపడింది. ఎక్కడైతే పిల్లలు ఎక్కువ అక్కడ టీచర్లు ఇవ్వాలనేది ఉంది, కానీ ఆ విధంగా కొంతవరకు గవర్నమెంట్ నుంచి ల్యాబ్స్ను కవర్ చేస్తే ప్రైమరీ సెక్షన్లో ఎన్రోల్మెంట్ బాగా పెరుగుదడానికి అవకాశం ఉంటుంది. టీచర్ల కొరత ఇలాంటివి కొంచెం ఉంటే ఇంకా బాగా అవుతుంది సార్. ఇప్పుడు గవర్నమెంట్లో మనము ఇది ఎట్లా జరుగుతుందంటే ప్రాసెస్ రెగ్యులర్ జరిగే ప్రాసెస్. ఇంతకుముందు ఇంకో గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఇంకో రావచ్చు, నెక్స్ట్ ఇంకోటి రావచ్చు. ఈ జరిగే ఏ క్రమమైనా కూడా ఎడ్యుకేషన్ విషయంలో ఒక స్టాండర్డ్ పాలసీ ఉన్నట్టయితే ఉంటుంది. దానికి ఏమైనా కూడా అంటే మా టీచర్ల తరఫుకి వెళ్ళి మేము చెప్పేది ఏంటంటే తరగతికి ఒక టీచర్ని ఇచ్చినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో ఎంతమంది ఉన్నారు సార్ టీచర్? ఇద్దరే ఉన్నారు. 80 మంది పిల్లలు ఉన్నారు. ఇద్దరే 4 టీచర్లు ఉంటే దాన్ని డిప్యుటేషన్ ఇచ్చినారు. మనం ఒకట్లాడితే ఒక డిప్యుటేషన్ టీచర్ క్యాన్సిల్ చేసి ఇచ్చినారు. అంటే 80 మంది పిల్లలకు ముగ్గురే. అంటే ఒక ఫస్ట్ 5 క్లాసులు 80 మంది వీళ్ళు ఒక క్లాస్లో 15 మంది, ఒక క్లాస్లో 15 ఇట్లా ఉన్నా కూడా 15 మంది 70 అంటే యావరేజ్గా 15 మంది వచ్చింది. 15 మందికి ఇద్దరే టీచర్లు చెప్పాలి మొత్తం. దాంట్లో ఉన్న సబ్జెక్టులన్నీ వాళ్ళే చెప్పాలి. దానికి తోడుగా మళ్ళీ అదనపు పనులు చాలా ఉన్నాయి. సో ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్లనే పేరెంట్స్ ఇప్పుడు దాదాపు ఏ గ్రామంలో అయినా మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. వాళ్ళు అంత కష్టపడి వాళ్ళు కూలీ నాలి చేసి ఇంకా లేకుండా అప్పు చేసి అన్న ప్రైవేట్కి పంపించేది ఇదే సార్ కారణం. మీరు అన్నట్లు ఇట్లా లేకపోవడం ఎవరికి కూడా ప్రైవేట్లోకి పంపించాలని ఎవరికి లేదు. ఎవరికి ఉంటాయి, ప్రతి ఊర్లో సంపన్నులు డబ్బున్న వాళ్ళు 30% ఉంటారు. దాదాపు 70% మధ్యతరగతి లో మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. వాళ్ళు సప్పులు చేసి ఇంత కష్టపడి ప్రైవేట్కి పంపించేది ఇదే. సో ఇది కొంచెం మనం మార్పులు చేస్తే ప్రభుత్వం నుంచి సహకారంతో. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. లింగంపల్లి నేను హెచ్ఎం ఉన్నప్పుడు నా స్కూల్ కాంప్లెక్స్ దర్పల్లి ఉండే. దర్పల్లిలో నేను తీసుకుపోయి కార్ అడ్డం పెట్టి వెహికల్ అని బంద్ చేయించి అక్కడ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినాం. ఏ టైం 25 మంది నుంచి 65 మంది స్ట్రెంత్ అయింది. అక్కడికి ఇద్దరు డిప్యుటేషన్ కూడా ఇచ్చినాం. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ నడుస్తుంది. అది ఎంతవరకు ఒక 1 ఇయర్ చేయగలుగుతాం. అదే గవర్నమెంట్ తెలుసుకుంటే కంటిన్యూ జరుగుతుంది. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఖచ్చితంగా క్లాస్కి ఒక టీచర్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కూడా మేము టీచర్ని తెచ్చుకోగలుగుతామని చెప్పి పేరెంట్స్ ఒప్పించి పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తుంది. అయితే గవర్నమెంట్ దగ్గర ఉన్న చిన్నది ఏంటంటే పిల్లలు ఉంటే ఇస్తామంటారు, టీచర్లు ఉంటే పిల్లలు వస్తారు మేము చెప్తున్నాము. గవర్నమెంట్ ఏం పిల్లలు ఉంటే టీచర్లు ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నారు ఓటర్లు, 60 మంది తక్కువ అని చెప్పి ఇద్దరు తీసుకుపోయారు. ఇప్పుడు 80 మంది వచ్చినంటే తీయాలంటే ఒకరినే ఇచ్చారు. అక్కడ స్ట్రెంత్ తక్కువ ఉంది కదా అంటారు. మేము కూడా ఏమంటున్నాం ఊళ్ళో మీరు స్ట్రెంత్ చేయండి, మేము అధికారులతో కొట్లాడి టీచర్ని తెప్పించే బాధ్యత మాదని చెప్తున్నాం. ఎందుకంటే మనం పిల్లలు ఉన్నారు సార్ అని మనం ఇప్పుడు సబ్ కలెక్టర్ మేడమే ఉంది, మేడం మేము ఇంత ట్రై చేసినాం, ఇంతమంది పిల్లలు ఉన్నారు మాకు తీయండి అంటే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మీడియా పరంగా మీరు కావచ్చు, తర్వాత మేము అధికారుల పరంగా మేమే రిప్రజెంట్ చేయొచ్చు.
ఇప్పుడు కలెక్టర్ మేడం ఉంది, డిఓ సారే ఉన్నారు, సార్ మేము ఇంత చేసినాం, ట్రై చేసినాం, ఈ స్ట్రెంత్ పెరిగింది కనుక మాకు టీచర్ అంటే పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే అక్కడే చెక్ సమస్య ఏమొస్తుందంటే టీచర్లు లేదా మేము ఎందుకు పంపాలనే కాన్సెప్ట్ వస్తుంది. ఒకవేళ టీచర్లు ఇవ్వకపోతే అన్న కాన్సెప్ట్ వస్తుంది కనుక దీని విషయంలో కొంచెము అటు ఇటుగా ఉంది కనుక దాన్ని కొంచెం డైవర్ట్ అంటే దాన్ని స్టెబిలైజ్ చేయాలంటే గవర్నమెంట్ తగ్గించుకునేది, మామూలు వాళ్ళతో అయ్యే పని కాదు. సార్ ఇప్పుడు ఇక్కడ ఎట్లుంది సార్ 6th నుంచి 10th వరకు ఇక్కడ ఇంగ్లీష్ బోధన ఎలా ఉంది? 6th నుండి 10th వరకు తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు అంటే బహుళ బోధన కాకుండా రెండు సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. ఏబీ సెక్షన్స్, తెలుగు మీడియం సపరేట్ ఉంది, ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఉంది. తెలుగు మీడియానికి ఇంగ్లీష్ మీడియం సపరేట్ టీచర్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఉన్నారు కనుక మనం పేరెంట్స్ ప్రాబ్లం లేదు, ఇక్కడ ప్రాబ్లం ధైర్యంగా చెప్పగలుగుతాం మేము పేరెంట్స్కు. మా దగ్గర వచ్చిన విద్యార్థులు సరి అయినటువంటి విద్య అందించగలుగుతాము రెండు మీడియాలో. కనుక ప్రైవేట్ కన్నా నిజానికైతే మా దగ్గర ఉన్న టీచర్లే చాలా మెరుగైన వాళ్ళు. ప్లస్ ఇంతకుముందు అలా పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి శాఖ కూడా సీఎం గారి దగ్గర ఉంది. సీఎం గారు ప్రతి విషయాన్ని కూడా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ అని వచ్చింది. ప్రతి టీచరు 9:15 లోపల ఖచ్చితంగా స్కూల్లో ఉండాల్సిందే, 4:15 తర్వాతనే వెళ్ళాల్సిందే. ఎఫ్ఆర్ఎస్ తంబు కాదు, ఫేస్ రికగ్నిషనే ఖచ్చితంగా క్యాండిడేట్ దట్టు జియో ట్యాగింగ్ ఉంటుంది. అది స్కూల్ ప్రిమిసెస్ ఉంటేనే కూడా వ్యాలిడ్ అవుతుంది. స్కూల్ ప్రిమిసెస్ దాటితే పనిచేయదు. కనుక ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు సార్ పిల్లలు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా? ఇంగ్లీష్లో ఎస్ ఇంగ్లీష్లో పెద్దగా మాట్లాడట్లేరు కానీ పర్ఫార్మెన్స్ అయితే తెలుగు మీడియం కన్నా ఇంగ్లీష్ మీడియం పిల్లలు బాగా చేస్తున్నారు, మంచి మార్కులు సాధిస్తారు. ఇంటర్మీడియట్లో కూడా చాలా పర్ఫార్మెన్సెస్ మంచిగా ఉంటుంది ఇంగ్లీష్ మీడియం. అంటే ప్రజలలో ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఏదో ఒక పెద్ద అయితే ఇంగ్లీష్లో మాట్లాడాలంటే 6th క్లాస్ దీనికి ఎట్లుంటే కాన్సెప్ట్ 3 ఉంటాయి. ఒకటి స్కూల్ ఉంటుంది, ఒకటి పేరెంట్ ఉంటుంది, ఒకటి ప్రైమరీ స్కూల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ప్రైమరీలో మొత్తం తెలుగు అయిపోతుంది, పేరెంట్స్ మొత్తం తెలుగు అవుతున్నారు కనుక ఒక హై స్కూల్కి వచ్చేవారు మాత్రమే క్లాస్ మాత్రమే ఇంగ్లీష్ అవుతుంది. మేము ఎంత మాట్లాడించడానికి పోయినా కూడా పిల్లలు కొంచెం తడబడుతున్నారు కనుక దీన్ని తొలగించాలంటే కొంచెం ఈ మోటివేషన్ ఉంది. ప్లస్ అంతా ఏమవుతుంది తెలుగులో కొంచెం క్లబ్జీ అవుతుంది కనుక ప్రైమరీ సెక్షన్ ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తే కొంచెం పార్టిసిపేషన్ పేరెంట్స్ది కానీ అంటే ఈ లోకల్ బాడీ పొలిటికల్ లీడర్స్ అందరూ కొంచెం చేస్తే స్కూల్ బ్రహ్మాండంగా బాగుపడతాయండి. మేము అందరం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. మా అప్పుడు క్లాస్లో ఒక 60-70 మంది ఉంటుంది. అక్కడ ప్రైమరీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోయినా టీచర్లు మామూలుగా బేసిక్గా ఇంగ్లీష్లో మాట్లాడడం ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ అనేది చెప్తున్నారు. కాకపోతే ఒక 45 మినిట్స్ ఇంగ్లీష్ చెప్పే బదులుగా స్కూల్లో ఉన్నట్టు 5.5 అవర్స్ ఇంగ్లీష్ మీడియం చెప్తే పిల్లవాడికి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మీరు చెప్పినట్టుగా తేడా ఇది కూడా ఉంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ పోయినప్పుడు అంటే వాడు అక్కడ ఉన్న వాళ్ళు కాన్వర్సేషన్ మొత్తం ఇంగ్లీష్లో మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఇక్కడ మ్యాక్సిమం ట్రై చేయడానికి వీలే లేదు. ఎందుకంటే ఒక 45 మినిట్స్ మాత్రం ఇంగ్లీష్ టీచర్ మాత్రం ఇంగ్లీష్ చెప్తుంది. మిగతా సైన్స్, సోషల్, ఎన్విరాన్మెంటల్ కానీ ఇవెలా చెప్పాలంటే తెలుగుకే వెళ్ళాల్సి వస్తుంది. మొత్తం తెలుగులే వెళ్తుంది కనుక ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ చేసినట్టయితే కొంతవరకు దీనికి ఖచ్చితంగా ఉంటుంది ఇంప్రూవ్మెంట్. ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లల్ని కూడా ప్రైవేట్కి పంపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీంట్లో 2 విషయాలు సార్. ఇప్పుడు సపోజ్ మా పిల్లవాడు ఉన్నాడు, నేను మహబూబ్నగర్లో ఉన్నా. మహబూబ్నగర్లో ఈ మధ్యకాలం అంటే ఈ 4 ఇయర్స్ నుంచి మాత్రమే స్టాఫ్ సరిపోయింది. అంతకుముందు స్టాఫే లేకుండే. పేరుకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం చెప్పే వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో అపాయింట్ అయిన ఇంగ్లీష్ మీడియం చెప్పలేరు. వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేకుండే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ ఈ 5 ఇయర్స్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో టీచర్లకు సఫిషియెంట్ ట్రైనింగ్ ఇప్పించినారు. కొంతవరకు టీచర్లు మారినారు, పిల్లలు కూడా మారినారు. అది ఇప్పుడు మాకు చిన్నపిల్లలు ఇప్పుడు సపోజ్ వేరే వాళ్ళు అనుకో, ఇప్పుడు సిటీస్లో ఉన్నట్టయితే గవర్నమెంట్ స్కూల్స్లలో ఉన్నటువంటిది ఏమైంది మెయిన్ ఇంగ్లీష్ మీడియం అనేది ఫోకస్ లేదనే ఉద్దేశం తప్పిస్తే ఉపాధ్యాయుల పిల్లలైనా సాధారణ ప్రజల పిల్లలైనా ఈ ప్రైమరీ లోపమే అర్థమవుతుంది. ప్రైమరీ లోపమే చాలా ఎఫెక్ట్. ప్రైమరీ అనేది పునాది లాంటిది. పునాది లేనిది ఇల్లు కట్టలేము. ప్రైమరీ లేనిది ఏ స్కూల్ పనిచేయదు, ఏ కాలేజీ కూడా ఉండదు. ఎందుకంటే ప్రైమరీ సెక్షన్లో మనం బలోపేతం చేసుకుంటేనే గవర్నమెంట్ సెక్టార్ బలోపేతం చేస్తేనే నెక్స్ట్ హైయర్ సెక్షన్ కూడా బలోపేతం అవుతుంది. అంతేగాని ప్రైమరీ వదిలేసి మనం చేస్తే బునాది లేని బిల్డింగ్ అట్టే ఉంటుంది. కనుక ప్రైమరీ ఇస్ ద ఎసెన్షియల్. ప్రధాన లోపం ప్రైమరీ. సో అక్కడ నుంచే మార్పు రావాలి. ఉన్నటువంటి కనీసం ఒక 50 మంది పిల్లలు ఉంటే క్లాస్కు 10 మంది ఉన్నప్పుడు క్లాస్కు ఒక టీచర్ని పెడితే అప్పుడు టీచర్లను బాధలు చేస్తే ఖచ్చితంగా ఇంకోటి ఈ పొద్దు రేపు టీచర్లు కూడా చాలా మార్పు వచ్చిందండి. మీరు గమనిస్తున్నో లేదో, ఇంతకుముందు లాగా లేదు. మా పిల్లలు చదవాలి, మా పిల్లలే మంచి చదవాలనే ఉద్దేశం చాలా కాంపిటీషన్ విరిపోయింది. ఆ విధంగా కూడా ప్రయత్నిస్తే ఇప్పుడు సైన్స్ ఫేర్ కానీ ఇంకే కాంపిటీషన్ అయినప్పుడు చూడండి, మన సైన్స్ ఫేర్లో గవర్నమెంట్ కన్నా ప్రైవేట్ కన్నా గవర్నమెంట్ పిల్లలకే అవార్డ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు 6వ తరగతి నుంచి చదువుకునే విద్యార్థులు వాళ్ళని ఎలా బలోపేతం, క్రమశిక్షణ మెయిన్. విద్య అంతంత ఉన్నప్పటికీ క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ లేకుండా నువ్వు పిహెచ్డి చదివినా కూడా వేస్ట్. మీరు చాలా కరెక్ట్ అండి ఈ విషయంలో మాత్రము. ఎందుకంటే ఈ గతంలో ఒక 3 months క్రితం ఈవినింగ్ ఇలా వచ్చినప్పుడు ఈ స్కూల్లో చదివిన వాళ్ళే
పక్క ఊరు వాళ్ళు పైన బీర్లు పెట్టుకొని కూర్చున్నారు, మద్యం తాగుతున్నారు ఈ స్కూల్ పైన. ఈ స్కూల్లో చదివిన వాళ్ళే, అంటే వాళ్ళు ఏం సంస్కారం నేర్చుకోరు అనుకోవాలి. ఇది అక్షరాల కరెక్ట్ అండి. దీనికి కారణం కేవలము ఇక్కడ ఇందులో మాత్రం మా టీచర్ల పాత్ర లేదు, కానీ వ్యవస్థ మరియు లోకల్ లీడర్సు పేరెంట్స్దే చాలా బాధ్యత అండి. పిల్లవాడికి ఇప్పుడు ఉన్నటువంటి మాకు రూల్స్ ప్రకారం పిల్లవాడిని మాట్లాడకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు. అదే మా కాలంలో ఏదైనా మేము మిస్టేక్ చేసినట్లయితే ఫస్ట్ టీచరే మాకు అన్నీ నేర్పుండి. ఇప్పుడు మేము ఓన్లీ చాలా టీచర్స్ తర్వాత పేరెంట్స్ చాలా ఉంటుంది క్రమశిక్షణ అనేది. క్రమశిక్షణ తప్పడానికి కారణము ప్రభుత్వం మరియు పేరెంట్స్ అండి. పిల్లవాడిని మేము ఏం లేదు చదివించే వరకే మా బాధ్యత. వాడు ఇప్పుడున్న క్లాసులు ఏమండి ఏదో మందలిచ్చిన ఒక వన్ పేరెంట్ పిలిపించి అవును మా వాడు ఏమవుతుంది నీ చదువు చెప్పరా చక్కగా, అది అందరు కాదు, కొంతమంది ఉంటుంది సరే. ఒక విషయం ఒకరి వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఒకరి వల్ల మిగతా ఏమంటారు మనకెందుకు వచ్చింది భావన టీచర్ ఇంకా కలగలేదు, అది కలిగింది అనుకో చాలా కష్టమవుతుంది. పేరెంట్స్ ప్రెజర్ చాలా ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇందులో అంటే వేరే రకం కాదు, పిల్లల్లో 6th ఈవెన్ ఏంది 3rd 4th నుంచి క్రిమినాలిటీ పెరిగిందండి. క్రిమినాలిటీ వైపు చాలా వాడిని కుచ్చి వాడు ఏడుస్తుండే ఎంజాయ్ చేసే నేచర్ పెరిగింది. థెఫ్టింగ్ ఎక్కువ, దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. పిల్లవాడు వాడి స్టైల్ పెరిగింది. పేరెంట్స్ ఏమనట్లేదు. ఈ పొద్దున పేరెంట్స్కి ఒకరిద్దరు ఎట్లా కనుక వాడి ఇష్టారాజ్యం అయిపోయింది. ఇక్కడ టీచర్ల మాత్రం ఈ విషయంలో మీరు అన్నట్టుగా డిసిప్లిన్ విషయంలో మాత్రం మమ్మల్ని చేతులు కట్టేసి వాడిని చేయమంటారు. ఇది మాత్రం చాలా ఎబ్బెట్టుగా ఉంది, కానీ మనం ఏం చేయలేని పరిస్థితి. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఇక్కడ నిర్మాణం అయ్యేదే. నేటి పిల్లలే రేపటి తరం, నేటి పిల్లలే రేపటి భవిష్యత్తు. యువతనే దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. సో తరగతి గదిలోనే వాళ్ళు నిర్మాణం అయ్యేది. ఇక్కడనే వాళ్ళ సంస్కారమైన క్రమశిక్షణ అయినా. సో ఇక్కడ కొంచెం వాళ్ళు క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఏం లేదు సార్. ఇప్పుడు మనం ఎప్పుడైతే మన ఈ వర్షన్ ఇప్పుడు సపోజ్ సీఎం గారు ఉంటారు, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉంటాడు. ఇప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి వ్యవస్థ చెడిపోవడానికి కారణం అనేది కొంతవరకు అందరి భాగం ఉంది. ఇందులో అందరి భాగంలో టీచర్లు మేమేం చెప్తున్నాం అంటే మా భాగం మేము 0 చేసుకుంటాం, మేము రెడీగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు చేయాల్సింది గవర్నమెంట్ ప్లస్ పేరెంట్స్ అంటే పేరెంట్ మన సొసైటీ మనకు ఉన్నటువంటి ఎవరైనా సరే ఇది జనరల్ ప్రాబ్లం. కనుక టీచర్లకు డిసిప్లిన్ విషయంలో కనీసం హెడ్ మాస్టర్ కన్నా కొన్ని ఇవ్వాలి. వాడు ఏం బడికి రాకున్నా ఏమనకూడదు. ఇప్పుడు మా అబ్బాయి క్రమశిక్షణ పెరగాలి, మేము ఆశిస్తున్నాము, మేము మీకు రైట్స్ ఇస్తున్నాము, క్రమశిక్షణ పెట్టండి అని చెప్పి వాళ్ళు కూడా మీకు చెప్తే మీకు ఇంకా కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్పి ఎస్ ఆ విధంగా అంటే క్రమశిక్షణ మేము ఏదో అని బెత్తం తీసుకొని కొట్టే పరిస్థితి ఉండదు. కనీసం ఇప్పుడు స్కూల్కు రాకున్నా కూడా ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. ఇంటికి పోయినా కూడా రెస్పాన్స్ ఇస్తారు. మా ఒక రేణుకనే అమ్మాయి ఉంది, 9th క్లాస్ అమ్మాయి. నేను పర్సనల్ 3 సార్లు పోయి వచ్చిన, నేను పోయినప్పుడు తీసుకొని వచ్చిన, మళ్ళీ ఇంతవరకు లేదు. ఈ పేరెంట్స్ పట్టించుకుంటలేరు. అమ్మాయి కొంచెం చదువుతుంది, వెనుకబడిన అమ్మాయి, రేపు పొద్దున భవిష్యత్తు రిజర్వేషన్ పనికొస్తుందని చెప్తున్నా, కానీ పేరెంట్స్ పట్టించుకుంటారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ ప్రైవేట్కి ఇక్కడ మనం వ్యత్యాసం చేసుకుంటే అక్కడ ఒక రోజు రాకుండా ఫోన్ చేస్తారు. ఇదే పేరెంట్స్ ప్రైవేట్కి ఒక్క రోజు రాకుండా ఇంటిమేషన్ ఇస్తారు. మేము రోజు ఒక టీచర్ ఫస్ట్ పీరియడ్ అయితే లీజర్ ఉన్న వాళ్ళకు అడాప్షన్ ఇచ్చినాం. ఎవరైతే ఆబ్సెంట్ ఇస్తారో ఇమీడియట్ ఒక రోజు లేట్ అయినా ఒక రోజు రాకున్నా కూడా ఇమీడియట్ ఫోన్ చేస్తాం ప్రతి ఒక్కరికి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్లాస్. 6th నుంచి 10th క్లాస్ పిల్లలకు మళ్ళీ 10th సపరేట్ వేకప్ కాల్స్ ఉంటాయి మార్నింగ్. వాడు చదివిన దాని గురించి మళ్ళీ దాని మీద రివ్యూ ఉంటుంది. ఇక్కడ 6th నుంచి 9th పిల్లలకు కూడా రాని పిల్లలు మేము ఫోన్ చేస్తే పేరెంట్స్ అబద్ధం చెప్తున్నారు. ఇంట్లో పెట్టుకొని మేము ఫోన్ చేసినాము, వారం నుంచి రాలేదు, వాడు జ్వరం వచ్చేసి హాస్పిటల్లో మేము బండి తీసుకొని పోతే వాడు ఇంట్లోనే ఉన్నాడు, తిని కూడా కూర్చున్నాడు. వందే మాతరం. ప్రతి విద్యార్థి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతిజ్ఞ చేస్తారు. సో ఆ ప్రతిజ్ఞ చేసిన వెంటనే క్లాసులోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రతిజ్ఞ ఫుల్ ఫామ్ ఏంటి అనేది కొంచెం వివరించే ప్రయత్నం జరుగుతుంది సార్ క్లాసులలో. ఇది చాలా డెప్త్ ఉంటుంది, అది అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా దేశాన్ని ప్రేమించాలి. అయితే ఇది ఏమంటాం మనం ఎథిక్స్ అంటే కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అప్పుడు మాత్రం ఇవి ఉంటాయి. అంటే ఆ ప్రతిజ్ఞ ఎక్స్ప్లెనేషనే కాకుండా మన నడవడికి ఎట్లుండాలి, మనం ఎట్లుంటే ఏ విధంగా సొసైటీ బాగుంటుంది, మనం చేయాల్సిన పని ఏంటి, మనం ఏది చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. అంటే చేయదగ్గవి చేయదగనివి. స్కూల్లో ఏం చేయాలి, ఇంటి దగ్గర ఏం చేయాలి, స్కూల్లో ఏం చేయకూడదు, ఇంటి దగ్గర ఏం చేయకూడదు అనే విషయాలు మేము నిరంతరం చెప్తూనే ఉంటాం. మామూలు అవుతుంటుంది. అయితే మీరు అన్నట్టుగా ప్రతిజ్ఞ గురించి అంటూ స్పెషల్ అయితే ఇంతవరకు అయితే చెప్పలేదు. మేము ఒప్పుకుంటున్నాం. నేనేమనుకుంటున్నా సార్ అంటే ఈ ప్రతిజ్ఞ చేసిన వెంటనే క్లాసులోకి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాలు, ఎందుకంటే అప్పుడే చేసింటారు కాబట్టి దాని గురించి అప్పుడు చెప్తేనే కొంచెం ఎక్కువ అర్థమయ్యే అవకాశం. ఇది కరెక్ట్ పాయింటే. దీని గురించి అయితే అంటే ఓపెన్ చెప్తున్నాం. ఇది కొంచెం ఇంప్లిమెంట్ ఎస్ వై నాట్ షూర్. ఇది ఎందుకంటే మంచి విషయం కనుక దాంట్లో నిజం కూడా మంచి విషయాలు ఉన్నాయి.
మా దేశాన్ని ప్రేమిస్తున్నాం, అందరూ ప్రేమిస్తున్నాం కనుక నువ్వు ప్రేమించుకొని స్కూలు విద్యను కూడా ప్రేమించినట్లయితే మంచి వాడడానికి అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా తోడ్పడవుతుంది, సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. కరెక్టే, మీరు దాని గురించి కూడా మేము ఖచ్చితంగా చేస్తాం సార్. ఇది మంచి సజెషనే, దాన్ని పాటించడానికి ప్రయత్నం. వాళ్ళు క్లాసులకు వెళ్ళిన తర్వాత మీరు చేసిన ప్రతిజ్ఞ అర్థం ఇది. రేపటి నాడు సొసైటీలో మీరు ఉద్యోగవంతులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, బిజినెస్ మెన్లు కావచ్చు, సో ఈ దేశమంతా నీ కుటుంబమే, ఇది మీరు చేసిన ప్రతిజ్ఞ అర్థం ఇది అని చెప్పి ఒక 5 నిమిషాలే సార్ ప్రతి క్లాస్లో కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తే. క్లాస్ లేకున్నా ప్రేయర్ అప్పుడు మేము ఏం చేస్తామంటే ఇక్కడ థాట్ ఆఫ్ ద డే అని చెప్తాము, ఇంగ్లీష్ వర్డ్ చెప్తాము, జీకే క్వశ్చన్ ఉంటుంది, సబ్జెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, తర్వాత ఈ న్యూస్ పేపర్ అంటే వార్తలు కూడా ఉంటాయి. అప్పుడు చెప్పేటప్పుడే అందరినీ కలిపి ఒక కనీసం 10 నిమిషాలు లేకుండా రోజు ఒక 5 నిమిషాలు ఒక్కొక్క పాయింట్ మీద మాట్లాడినా కూడా చాలా వరకు మనం చేయొచ్చు. ఖచ్చితంగా పాటిస్తాం సార్. పేరెంట్స్ మీటింగ్ ఏమైనా పెడుతుంటారు సార్? ప్రతి నెల ఉంటుంది. ప్రతి నెల 3rd సాటర్డే అనేది పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. ప్రతి నెల పిలుస్తాం. హాజరవుతారు సార్? అదే చెప్తున్నా, పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. పేరెంట్స్ పర్సెంటేజ్ కూడా తక్కువ ఉంటుంది. అదే పేరెంట్స్ ఇక్కడ ఏంటంటే కొంచెం పొలాల వరకు ఉంటుంది. పొలాలు లేనప్పుడు అంతే, పని ఉన్నప్పుడైనా పని లేనప్పుడే. పిల్లలు పంపిస్తున్నాం కదా, మేము ఏం చేద్దామని మాకు కూలి పోతుందని ఫీలింగ్. అదే గవర్నమెంట్ ప్రైవేట్ అయితే ఉరుకుతాడు, ఎవరో ఒకరు వెళ్తారు. మన దగ్గర వచ్చే వరకే, ఎందుకంటే అక్కడ డబ్బులు కడుతున్నారనే ఫీలింగ్ తోటి ఉంది. అదొక్కటి కాకుండా ఇక్కడ మా పిల్లాడికి డబ్బులు కట్టకుండా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఇంకా టీచర్ అడుగుదామన్న ఉద్దేశం వాళ్ళకి కలగట్లేదు. అది కలిగించడానికి చాలా ప్రయత్నం చేస్తాం, కానీ మేమైతే సక్సెస్ అయితే కాలేదు. కాకపోతే ఎందుకంటే 160 మందికి 50 మంది వస్తే ఎంత వచ్చినట్టు 1/3 వచ్చినట్టే, 35%. మేము కనీసం 50% వస్తే సాటిస్ఫై అవుతుంది. సరే, విద్యార్థుల్లో వ్యాసరచన పోటీలకు కానీ మండల స్థాయి, జిల్లా స్థాయి కానీ ఏమైనా పంపిస్తున్నారా ఈ స్కూల్ నుంచి? మా దగ్గర కానీ గేమ్స్ మా దగ్గర రీడింగ్ మొన్న మండలంలో డిస్టిక్లో జరిగిన రీడింగ్లో మాకు 2 ప్రైజులు కూడా వచ్చినాయి మా పిల్లలు. అంటే రీడింగ్ కాంపిటెన్సీ ప్లస్ డ్రాయింగ్ కాంపిటెన్సీలో డ్రాయింగ్లో 2nd వచ్చింది, తర్వాత ఈ రీడింగ్లో ఫస్ట్ టర్మ్ వచ్చింది ఒక అమ్మాయి. అవకాశం పంపిస్తున్నాము. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో కొద్దిమంది కాకుండా అందరు కావాలనే ఉద్దేశం మీద మేము కొంచెం స్పెషల్ ప్రోగ్రామ్ కూడా పెట్టినాం. మధ్యాహ్నం తర్వాత ఎవరైతే చదవడం రాయడం వెనకబడి ఉన్నారో మా టార్గెట్ ఏంటంటే 2005, 2025-26 అకాడమిక్ ఇయర్లో, ఇప్పుడు 2026 అయిపోయింది, 2026-27 అకాడమిక్ ఇయర్లో మా పాఠశాలలో చదువు రాదు అనే పిల్లలు, బోత్ లాంగ్వేజ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో చదవడానికి రాయడానికి రాదు అనే పిల్లలు ఉండొద్దనే ఉద్దేశంతో తీసుకున్నాం. దాన్ని ఛాలెంజింగ్గా మనం 4 సెక్షన్ సపరేట్ చేసినాం. ఆ పిల్లలకు 2 పీరియడ్లు తెలుగు, 2 పీరియడ్లు ఇంగ్లీష్ సపరేట్గా చెప్తున్నాం. ఇప్పుడు పిల్లలు చాలా అయినారు. మా దగ్గర ఇప్పుడు వర్ణమాల రాదు అనే పిల్లలు లేరు, అన్నీ వస్తాయి. చిన్న చిన్న పదాలు కూడా చదువుతారు. మేము ఘటాపదంగా చెప్పాము. వచ్చేసారి మా స్కూల్లో చదవడానికి రాయడానికి రాదు అనే పిల్లలు మాత్రం ఎవ్వరూ ఉండరు, ఎందుకంటే ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ పీటీ సార్ రవీందర్ రెడ్డి సార్ గారు చాలా బాగా చెప్తున్నారని మేము విన్నాము. ఇంకా పీరియడ్లో ఇంకా పిల్లలకు ఎవరెవరికైతే ఆసక్తి ఉంది, ఎవరెవరు ఏ గేమ్ ఏమి ఆసక్తి ఉన్నారు అనేది వాళ్ళని వెలుగులోకి తీసుకురాగలుగుతున్నారా? అయితే ఇక్కడ అందుకొరకే ఇక్కడ కొంచెం నిర్లక్ష్యం అయితే పీటీ పీరియడ్ ఇంతకుముందు కొంచెం సార్ వాళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి స్టాఫ్ ఏదో ఎంకరేజ్ చేయలేదని నాకు కూడా చెప్పినాడు. అందుకే ఏం చేసాము, మేము టైం టేబుల్ కూడా పీటీ పీరియడ్స్ పెట్టినాము. ఖచ్చితంగా మధ్యాహ్నం ఇంటర్వెల్ తర్వాత 2 పీరియడ్స్లో ఖచ్చితంగా గేమ్స్కు నీకు సంబంధించిన టీమ్స్ ఏర్పాటు చేసుకుని టీమ్స్కు రోజు కోచింగ్ ఇవ్వని చెప్పినాము. అది జరుగుతుంది. అదేవిధంగా ఆ టైంలో కూడా కరాటే క్లాసులు, అమ్మాయిల కరాటే క్లాసులు కూడా జరుగుతున్నాయి. అంటే సెల్ఫ్ డిఫెన్స్ కొరకు అది కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మొత్తం కొన్నాము. మొత్తం అంతా రెడీగా ఉంది. దాన్ని యూజ్ కూడా ఈ సంవత్సరం అకాడమీ స్టార్ట్ చేసినాం. ఇంతకుముందు ఉన్నట్టుగా టీచర్లు మాకు సిలబస్ ఉందన్న ఉద్దేశం మీద ఇచ్చేవాళ్ళు కారంట. నేనైతే టైం టేబుల్నే సెట్ చేసిన. లైబ్రరీ కొత్తది పెట్టినాం, లైబ్రరీ పీరియడ్ ప్లస్ ఓపెన్ చేసి పీటీ పీరియడ్ 2 ఖచ్చితంగా క్లాసుకు ఒక రోజు వచ్చే విధంగా మేము అరేంజ్ చేసినాం. పీటీ సార్ ఉన్నారు. ఇంక ఇప్పుడు క్రికెట్ కానీ ఇంకా వాలీబాల్ కానీ రెగ్యులర్లు కానీ ఎవరైనా ఇప్పుడు ఇంకా ఆసక్తిగా మండల జిల్లా స్థాయి ఆడి ఇంకా జర ఎక్కువ ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రెజెంట్గా ఉన్న వాళ్ళు ఉన్నారా సార్? రెగ్యులర్ అంటే ఇంతకుముందు అమ్మాయి పోయినసారి స్టేట్స్ వచ్చింది, నేషనల్స్ కూడా సెలక్షన్ వచ్చింది అమ్మాయికి. పోయినసారి శివరంజని 10th అయిపోయింది అమ్మాయికి. అయితే ఇక్కడ రెగ్యులర్స్ ఈ డిస్టిక్లో లేరు. మన డిస్టిక్లో నారాయణపేట డిస్టిక్లో రెజ్లింగ్ కోచింగ్ ఇచ్చే వాళ్ళే లేరు. నేను అడిగాను అమ్మాయి ఇంటర్వ్యూ అమ్మాయి గారు మేము చాలా ప్రయత్నం చేస్తాం. ప్రాబ్లం అని చెప్పి ఆ కోచింగ్ అదే మామ్నార్లో నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఫోన్ చేసిన, అయ్యా మా దగ్గర పాప ఉంది ఇట్లా నేషనల్ వెళ్తుంది అంటే మన దగ్గరనే లేరట. హైదరాబాద్ కోచింగ్ తీసుకుంటాను. హైదరాబాద్ కోచింగ్ అంటే అట్లా ఉంది. అంటే కొన్నిటికి ఎట్లున్నాయంటే పిల్లవాళ్ళు నేర్చుకుందాం అన్నా కూడా లేదు. మన దగ్గర ఇప్పుడు వాలీబాల్ కబడ్డీ అంటే మన దగ్గర ఉంది కనుక ఈ స్పెషల్ ఈవెంట్స్కి మాత్రం మన దగ్గర కొంచెం కష్టమే. చెప్పినంత అయితే ఈజీ. ఇప్పుడు ఆసక్తి దేని మీద సార్ పిల్లలు? వాలీబాల్. మన దగ్గర క్రికెట్ అంటే క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ లేదు కనుక వాలీబాల్ మంచిగా పిల్లలు వాలీబాల్, కబడ్డీ. అయితే కబడ్డీలో కొంచెం ఎందుకంటే దెబ్బలు తగులుతున్న పిల్లల ఉద్దేశం మీద పిల్లలు కొంచెం ఎక్కువ
యాక్టివ్ లేరు, కానీ వాలీబాల్ కనుక వాలీబాల్ మేము కొంచెం టీం మంచిగా తయారు చేయాలని మేము కోరుకుంటాం. ఇప్పుడు ఆడవారికి ఉందా సార్? వాళ్ళు కొంచెం మేము ముందుకు వెళ్ళాలని ఆసక్తి కొంతమంది కానీ ఉందా? ఉంది కానీ ఇప్పుడు ఉన్నట్టు పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు రాణించాలంటే ఏంది, వాడు కొంచెం బయటికి రావాలంటే కొంచెం ఎక్కువ వర్క్ చేయాలి. ఆ ఎక్కువ వర్క్ చేయడానికి ఆసక్తి ఉన్నారు. ఏదో ఒక టీమే ఉంది మన దగ్గర, ఎక్కువ ఉన్నారు. వాళ్ళ దగ్గర సాయంత్రం పూట ఖచ్చితంగా వాలీబాల్ కోర్ట్ వేసినాం, పర్మనెంట్ కోర్ట్ వేసినాం ఒకటి, దాని లైన్ కూడా సిమెంట్ కూడా మొత్తం చేసి ఇచ్చినాము. రోజు ఖచ్చితంగా వాలీబాల్ వచ్చేవాడు ఫస్ట్ వాలీబాల్ నెట్ కట్టుకుంటారు, ఒక్కో పీరియడ్ ఆడతారు. సార్ ఇక్కడ సైన్స్ టీచర్ ఉన్నారు కదా సార్? ఉన్నారు. సో జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇంత సైన్స్ గురించి చెప్తున్న టీచర్లు ఉన్నారు. సో ఇక్కడ పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం, మనకు భారత రాజ్యాంగంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒక బాధ్యత ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎక్కువ ఉంది, కానీ వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరి బాధ్యత అందులో మీకు కొంచెం ఎక్కువ ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AH ప్రతి ఒక్కరిలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేదైతే రాజ్యాంగంలో ఉంది. ఎందుకంటే ఈరోజు సమాజాన్ని మూఢనమ్మకాలు పట్టి పీడిస్తున్నాయి. అది ఏ మతమైనప్పటికీ దేశవ్యాప్తంగా. ఇంకా బాధపడాల్సిన విషయం ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ నమ్ముతున్నారు. అంటే ఇక్కడ ఈ సైన్స్ గురించి చెప్పే వాళ్ళు సరిగా చెప్పకపోవడమా, లేకపోతే కొన్ని కార్యక్రమాలు ఈ మూఢనమ్మకాల మీద కొన్ని టీమ్స్ వస్తాయి, అవగాహన ఉన్న సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళు కూడా చేసిపోతారు. ఏది ఈ దయ్యము, ఈ చేతబడులు ఇలాంటివి. ఎందుకంటే ఈ తరగతి గదిలో ఇది మూఢనమ్మకాన్ని బలంగా ఇక్కడ నాటితే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత చాలా చైతన్యంగా ఉంటారు. అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? శాస్త్రీయ దృక్పథం పెంపొందిస్తున్నారా? మీరు అన్నది ఎగ్జాక్ట్ కరెక్ట్ క్వశ్చన్ అండి. ప్రతి పల్లెటూరు అంటే పల్లెటూరులో ఉన్నటువంటి ఇది ఒకటి మేజర్ ఇష్యూయే. ఎందుకంటే అది అయితే ఇట్లా అవుతుంది, దీనివల్ల ఇది అయితే అనే ఫీలింగ్ చాలా ఉంటుంది. ఆ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికే గవర్నమెంట్ గత 5 సంవత్సరాల నుంచి అసలు ల్యాబ్కి సపరేట్గా బిల్డింగ్ రూమ్ కట్టిస్తున్నప్పుడు మన దగ్గర రూమ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మెటీరియల్ కూడా మంచిగా సఫిషియెంట్ సప్లై చేసినారు. అంటే అది అకాడమీకి సంబంధించింది. మీరు అన్నట్టుగా ప్రతి 4వ శనివారం బాలసభ ఉంటుంది. బాలసభలో వాడి సొంతంగా పార్టిసిపేట్తో పాటు ఇది కూడా ముఖ్యమైన విషయం, ఏది ఈ మూఢనమ్మకాలను తొలగించడానికి, మూఢనమ్మకాల పైన కూడా వాటి యొక్క ప్రభావాన్ని ఏ విధంగా తొలగించాలి, ప్రభావం ఎంతవరకు ఉంటుంది, దాన్ని ఏ విధంగా నిర్మించాలి బాలసభలో ఖచ్చితంగా ఒక పార్ట్ ఉంటుందండి. బాలసభ ప్రతి నెల 4వ శనివారం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి బాలసభలో కూడా ఈ మూఢనమ్మకాల స్కిట్స్ ద్వారా కానీ పిల్లలు ఏమంటాము ఒక తెలవడానికి ఇది ఈ విధంగా ఉంటుంది, ఇది ఉంది, ఈ రుగ్మత దీన్ని తొలగించడానికి ఏ విధంగా అనేది ఖచ్చితంగా పాటిస్తుంది. ఈ మధ్యకాలంలో మాత్రం చాలా మటుకు యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఇప్పుడు తరగతుల్లో చెప్తున్నారు, ఇంకా ఇక్కడ స్పేస్ ఉంటుంది కాబట్టి ఒక పెద్దగా ఇక్కడ ప్రజాప్రతినిధుల సహకారంతో ఒక పెద్ద కార్యక్రమం కూడా, ఎందుకంటే అట్లాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి డబ్బులు కూడా తీసుకోరు, వచ్చి వాళ్ళకి ఏంటంటే సమాజం బాగుండేలా, సమాజాన్ని ప్రేమించే వాళ్ళే మనం ఆహ్వానిస్తే ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ప్రైమరీ స్కూల్ వాళ్ళు, ఇక్కడి వాళ్ళు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం ఒక్కసారి చేస్తే మనకు ఆ ప్రభావం 10 years ఉంటుంది. 10 years వరకు పిల్లలకు అయితే ప్రభావం మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఇక్కడ చేస్తే నేను లింగంపల్లి ఉన్నప్పుడు కానీ లక్ష్మీపల్లి ఉన్నప్పుడు ఆ విధంగా వేరే టీం వచ్చి ఏదో జననాట్యం చేసిన ఒకటి ఏమంటాం టెంట్ వేసి వాళ్ళకు అంటే జననాట్య మండలి సభ్యులు వచ్చేసి పాటల ద్వారా యాక్టివిటీస్ ద్వారా చేయడం జరిగింది. పాటల ద్వారా చేయడం జరిగింది. ఇక్కడ కూడా చేసి ఉంటారు, కాకపోతే ఐఎమ్ నాట్ గ్రామాల్లో ఒకసారి పెట్టించాను సార్ నేను. అదే అట్లా జరిగింది. ఇప్పుడు స్కూల్లో కూడా చేసినారు. ఇప్పుడు నేను వచ్చింది ఆగస్టులో. ఈ ఆగస్టు నుంచి అయితే ఎవరు లేరు, కానీ అంతకుముందు పోయిన సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఊర్లలో జననాట్య మండలిలో వచ్చి ఈ ఏమంటాము మద్యపానం గురించి కానీ, మూఢనమ్మకాల గురించి కానీ, ఈ మెయిన్ అమ్మాయిల యొక్క భద్రత, అమ్మాయిలను ఏ విధంగా అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే విషయాలు కానీ ఏ విధంగా ప్రవర్తించాలి, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఏ విధంగా ఉండాలి స్కూళ్ళల్లో, తర్వాత హ్యాండ్ వాష్ విషయాలు కానీ పిల్లలు శుభ్రంగా హైజీనిక్ విషయంలో కూడా కొన్ని టీమ్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది జరుగుతుంది. దాన్ని మీరు అన్నట్టుగా ప్రతి కార్యక్రమంలో దాన్ని కూడా ఒక పార్ట్ చేసినట్టయితే ఇంకా మంచిగా ఉంటుంది. సో ఈ రాబోయే రోజుల్లో అలాంటి కార్యక్రమం ఏమైనా చేస్తారా సార్? ఖచ్చితంగా మా దగ్గర చెప్తున్నా కదా, ఎవ్రీ మంత్ 4th Saturday బ్యాగ్లెస్ డే పెడతాం. ఆ బ్యాగ్లెస్ డే రోజు బాలసభ పెట్టి బాలసభలో ఇది 1 of the part ఖచ్చితంగా. ఇప్పుడు కాదు, సంవత్సరం నుంచి చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తాం. మ్యాజిక్లే మంత్రాలు అనుకుంటున్నారు. అదే మ్యాజికే మంత్రాలే మ్యాజిక్ అనుకుంటే, మంత్రాలు సైన్స్ ఇస్ ద మ్యాజిక్ అనే విషయాన్ని సైన్స్లో భాగమే అది పెద్దగా ఏమీ లేదు, మంత్రం అనుకుంటారు అంతే. ఇప్పుడు ఏమైందంటే సైన్సే, ఇంతకుముందు కూడా మంత్రాలని కావు, అవి సంబంధించినటువంటి ఇప్పుడు సపోజ్ రిమోట్ ఏ విధంగా పనిచేస్తుందో అది సైన్స్ మీద ఆధారపడ్డా, కానీ ఇప్పుడు రిమోట్ లేదు, ఏం లేదు, ఏదో మంత్రం ఉందనే ఫీలింగ్తో ఉన్నారు. కానీ అది తప్పు అనే భావన అనేది ఇది కలగడానికి
కొంతవరకు పేరెంట్స్ ఎడ్యుకేట్ కూడా చేయాల్సి వస్తుంది. అది కూడా మా తరఫులో అయితే చేస్తున్నాము కొంతవరకు, కాకపోతే అనుకున్న ఫలితం అయితే లేదు. ఆ తరం వాళ్ళకు ఎడ్యుకేషన్ లేక కొంచెం ప్రభావం నమ్ముతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ తరానికన్నా ఈ ఒకటి శాస్త్ర దృక్పథం సైంటిఫిక్ నేచర్ కొంచెం పెంపొందిస్తే రామ్ గారు మీరు అన్నట్టుగా ఎక్కువ చదివినప్పుడు అతిగా ఆలోచిస్తుండు, చాలా అతిగా ఆలోచిస్తుండు. వాడే తాయితలు కట్టుకుంటా అంటాడు, మంత్రం వేసుకుని తగ్గుతా అనే ఫీలింగ్ తీసేసి ఈ విధంగా ఉంటే ఫస్ట్ జీవన విధానంలో మార్పు ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా జీవిస్తే ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది కనుక దీనికి కారణాలు ఇవనే విషయం అనేది తెలుసుంటే మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నట్టు సిలబస్ కూడా కొంచెం మార్చాలి. ఎందుకంటే ఈవెన్ ప్రథమ చికిత్స మనం చేసుకోవాలన్నా కూడా డాక్టర్ మీద డిపెండ్ అయ్యేది ఉంది. అది కాకుండా ఏమన్నా ఇప్పుడు సపోజ్ ఏదైనా తేలు కానీ కరిస్తే మంత్రం వేయించుకుంటారు. తేలుకు దానికి విరుగుడు అనేది ఫలాన్ని ఉంటుంది, దీని విధంగా ఉంటుంది అనే విషయం అనేది మనకు సిలబస్ లేకపోవడం కూడా ఒక కారణమే. దీనికి సంబంధించి మీరు అంటే ఎగ్జాక్ట్లీ మీరు చేసిన పాయింట్ అనేది సిలబస్లో కూడా చొప్పించాలి. ఇంతకుముందు ఉండే ఈ మధ్యన మనకు మహారాష్ట్రలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం అక్కడ ప్రభుత్వం తీసుకొచ్చింది సార్. ఇక్కడ మనకు తెలంగాణలో అది లేదు. ఒకవేళ ఆ చట్టం తీసుకొస్తే ఆటోమేటిక్ మీకు చట్టంతో కన్నా రోజు చదివే విషయంలో ఒక పాఠం మూఢనమ్మకాల మీద ఇంతకుముందు ఎఫెక్ట్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు అనేది ఒక పాఠం చిన్నది పెడితే నష్టం ఏం లేదు, పిల్లవాడు మంచి చదువుకోగలుగుతాడు. ఇంకోటి సార్ ఇప్పుడు మనకు భారత రాజ్యాంగం అంటే ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద మీరు కూడా వస్తారు, ఎమ్మెల్యే ఎవ్రీబడి. కానీ ఇక్కడ ఆర్టికల్ 51AH ఇంప్లిమెంట్ కాకపోవడం ఏంటి అనేది మేము చాలా రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే ఈ ఆర్టికల్ 51 సైంటిఫిక్ నేచర్ నింపాలి, ఇది మూఢత్వం, ఇది సైంటిఫిక్, ఇది ఎందుకు సక్సెస్ కాలేకపోతుందంటే ఒక రీజన్ చెప్పారు సార్. ఇది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, అది వార్డు మెంబర్లైనా, సర్పంచ్లైనా, ప్రజాప్రతినిధులైనా, టీచర్లైనా వీళ్ళే గట్టిగా నమ్ముతున్నప్పుడు, వీళ్ళే బాగా నమ్ముతున్నప్పుడు వీళ్ళు విద్యార్థులని ఎలా వాళ్ళ లోపల శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించగలుగుతారు. వీళ్ళే అది బాగా నమ్ముతున్నారు. ఇది ఉంది అని నమ్మిన వాళ్ళే బాధ్యత వీళ్ళది కావచ్చు, కానీ వీళ్ళే నమ్ముతున్నప్పుడు పెరుగుతున్న పిల్లల్ని లోపల ఎలా తీసుకెళ్తారు అనేది ఒకటి తెలిసింది. కరెక్టే, అందులో నమ్మే వాళ్ళు నమ్ముతుండొచ్చు కానీ అందరూ ఏం లేదు, నమ్మని వాళ్ళు ఉన్నారు చాలా. ఇప్పుడు మన టీచర్స్లో అయితే ఇక్కడ ఏదైతే అంటే పర్టికులర్ హై స్కూల్లో తీసుకున్నట్టయితే శాస్త్రీయ ఇక్కడ చేస్తున్న ప్రాక్టికల్స్ ఈవెన్ సోషల్లో కానీ సైన్స్లో కానీ చేస్తున్న ప్రాక్టికల్స్ వల్ల వాడికి అనేది సైంటిఫిక్ రీజన్ అనేది డెవలప్ అవుతుంది ఖచ్చితంగా, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది లేదు, ఫీల్డ్ మీద అయితే ఇంప్లిమెంటేషన్ లేదు. దీనికి ఫలాంది కారణం అనేది తెలుస్తలేదు కనుక మీరు అన్నది కరెక్టే, అది సబ్సైడ్ అవుతుంది. సబ్సైడ్ అయిపోయి ఏం చేస్తుంది, అది మెజారిటీ అయిపోయే వరకల్లా మేము మైనారిటీ అయిపోతున్నాం. దాన్ని అవేర్నెస్ కావాలంటే మీరు అన్నట్టుగా ఈ గ్రూప్గా వాళ్ళకు మెసేజ్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ చేపడితే కొంతవరకు సక్సెస్ అవుతాం. ఇంతకుముందు మనం అంటే వేరే కానీ కాదు, ఇంతకుముందు మనకు ఉన్నటువంటి దాన్ని నిర్మూలించుకుని రావడానికి కొన్ని చాలా ప్రయత్నం సంవత్సరాలు పట్టింది. దీని మీద కూడా మీరు ఒక చట్టం లాంటిది చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం సక్సెస్ అవ్వడానికి ప్రభుత్వం నుంచి చట్టం రావాలని చాలా మంది కోరుకుంటున్నారు, అది రావాల్సింది. సరే ఇది అబద్ధమా నిజమా కొంత మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ స్కూల్ ఇక్కడ నుంచి నడవాలి, ఈ గేట్లో నుంచి వస్తే మంచిది కాదని చెప్పి ఇక్కడ వాళ్ళే ఉపాధ్యాయులు అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు? ఇక్కడ నుంచి వస్తే మంచిది కాదు, ఈశాన్యం ఇది ఎంట్రీ కరెక్టు, ఈ గేట్ నుంచి వస్తే మంచిది కాదు, కింద పడి చనిపోయే ప్రమాదం ఉంది, ఈ ఎంట్రీ మంచిది కాదని చెప్పి సైన్స్ చెప్పే టీచర్లే ఎట్లా అనుకుంటున్నారంటే చెప్పిన అక్షరాలు కరెక్ట్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇది రావడానికి కారణం పేరెంట్స్ సార్ ఈ దారి మంచిగా లేదు, మా పిల్లల్ని ఈ దారితో నడిపియండి. పేరెంట్స్ ఏమేం చేయాలంటే ఇది వాస్తు ప్రకారం లేదు సార్, ఇక్కడికి వెళ్ళి నడిపిస్తే మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది, ఈ రోజు ఉంటారు రేపు పోతారు అనే ఉద్దేశం మీద చేస్తే సార్లు ఏమైనా సరే అని చెప్పేసి ఇక్కడ గేట్ ఏర్పాటు చేయడం అనేది, నేను వచ్చినా కూడా ఇక్కడ గేట్ లేకుండా గేటు దానికి సైన్ బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఈస్ట్ గేట్ ఉంటుంది, 2 గేట్లు ఉన్నాయి, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. పేరెంట్స్ ఒత్తిడి పేరెంట్స్ కొద్దిమంది చేయడం వల్ల నడవద్దు అనేది పేరెంట్స్లో వచ్చిన మార్పు. ఇంతకుముందు ఈ గేట్ లేకుండే, ఫస్ట్ గేట్ ఇదే ఉండే దీని నుంచే వస్తుంది. కానీ పేరెంట్స్ ఎవరు చెప్పిండ్రో ఎక్కడుండో కానీ అదేమైందంటే కొంచెం చైన్ లాక్ ఏమైంది, ఆయన నుంచి అయిపోయి ఏమైంది, ఈ గేట్ నుంచి వస్తే మంచిది కాదు. మేము చెప్తాను ఏ గేట్ వచ్చినా మా కార్లో వచ్చిన ఫస్ట్ ఆ గేట్ నుంచి వచ్చినాం, ఫస్ట్ ఈ గేట్ లేకుండే కదా, ఆ గేట్ నుంచి వచ్చినాం. ఇప్పుడు ఏమైంది ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఏమవుతుంది మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. సార్ ఇది భూమి తిరుగుతుంది కదా సార్, ఇట్లా 24 గంటలు తన చుట్టూ తిరుగుతుంది భూమి. ఇట్లా తిరిగినప్పుడే భూమి తిరుగుతుంది. ఇది మామూలుగా ఇప్పుడు మామూలు టీచర్ అడిగిన కూడా చెప్తారు, భూమి రౌండ్కి తిరిగినప్పుడు ఇంకా ఈశాన్యం ఏముంటుంది, ఇక్కడ ఏముంటుంది సార్, అదే సైంటిఫిక్ నేచర్ లేకపోవడమే. ఇక్కడ వాస్తు అనేది లేదండి, ఏదైనా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎనర్జీ ఫ్లో రావాలి, గాలి రావాలి, ఈ 2 ప్రిన్సిపల్ మీదనే ప్రతి బిల్డింగ్ ఉంటుంది, ప్రతి ప్రిమిసెస్ ఉంటుంది. అంతే దానికి ఏదో వాస్తు అని పెట్టి వాడోటి చెప్పి వీడోటి చెప్పి చెడ చెప్తారు తప్పిస్తే ఏం లేదు. ప్రజలు నష్టపోతారు. ఈ దాన్నే
ఏదో పెద్ద భూతంలాగా ఫీల్ అయ్యి కొంతమంది చాలా నష్టపోతారు, కూడా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ దీని ఏం లేదు, ఎక్కడైనా ఇప్పుడు మనం ఇల్లు కట్టిన వాస్తు ఏం లేదండి, మంచి గాలి వెళ్తురు వస్తే బిల్డింగ్ అది పర్ఫెక్ట్. గాలి రావాలి, మన డోర్ తెరిస్తే ఎండ రావాలి, కిటికీలు గాలి వెళ్తురు ఎక్కడి నుంచి వచ్చింది, కిటికీ నుంచి కానీ మన డోర్ నుంచి కానీ అదే వాస్తు. ఇప్పుడు ఇది రూమ్ ఉందండి, మనం ఓపెన్ చేస్తే మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్గా అనిపిస్తుంది. అదే మొత్తం మూసుకొని కూర్చుని అనుకో ఏదో బొయ్యారంలో కూర్చున్నట్టే ఉంటుంది. కనుక గాలి వెళ్తుంటే ఏదైనా మంచిదే, వాస్తు ఏదీ లేదు. ఇప్పుడు నా ఇల్లు ఉంది, అందరు వాస్తు బాగాలేదంటారు, నాకేమైంది? నేను గెస్టెడ్ మాస్టర్ అయినా, నా పిల్లవాడు బాగానే ఉన్నాం, మేమే మాకేం వాస్తు బాగాలేదని చెప్పారు సార్. వాస్తు బాగాలేదు కూడకూడదు అని చెప్పారు, అమ్మమని చెప్పారు. నేనే అమ్మలే అదే ఇంట్లో ఉంటున్నా. మరి మా బిల్డింగ్ మా ఫుల్ ఫ్లెడ్జ్ 3 sides మాకు రోడ్ ఉంటుంది, 3 sides మంచి గాలి వెళ్తారు, మంచిగా వస్తుంది, హాయిగా ఉన్నా, మాకు ఎటువంటి సమస్యలు. నా పోర్షన్లో ఒక 5 మంది కిరాయికి ఉంటారు, అందరూ బాగానే ఉన్నారు, సంవత్సరాల కొద్ది ఉంటారు మా ఇంట్లో. అంటే మీకు కొంచెం శాస్త్ర దృక్పథం, ఇక మీరు హెచ్ఎం గారు, ఇంకా మీకు అన్ని తెలుసు కాబట్టి, లేకపోతే అది సాధారణ ప్రజలైతే ఆ ఇల్లు అమ్ముకోవాల్సిందే. ప్లేస్లో వేరే ఉంటే ఆ ఇల్లు అమ్మాల్సిందే. ఇప్పుడు నేను కట్టినప్పుడు ₹1 కోటి పెట్టి కట్టుకున్నా, 20 ఏళ్ల కింద ₹1 కోటి. దాన్ని ఇప్పుడు అమ్మడానికి వస్తే ₹1 కోటి అంటే వాస్తు నేను కమ్తా, నాకేం అవసరం లేదు అమ్మడానికి. ఒకవేళ అన్నా కూడా ఏమంటే వాస్తు లేదా తక్కువనే ఫీలింగ్లో ఉంటారు జనాలు. వాస్తు ఏమి లేదండి, ఇది ట్రాష్. గాలి వెళ్తురు రావాలి. నువ్వు దక్షిణంకి వెళ్ళి ఎంటర్ అయినావా, ఉత్తరంకి వెళ్ళి ఎంటర్ అయినావా, ఈశాన్యంకి వెళ్ళి ఎంటర్ అయినావా, వాయువుగా ఎంటర్ అయినది కానే కాదు. ఎక్కడ వెళ్ళినా కూడా మనకు పిల్లవాడికి గాలి పీల్చడం, ఎందుకంటే బతకాలంటే మంచి గాలి కావాలి, గాలి లేకుంటే మంచి గాలి కావాలి. బతకాలంటే వెలుతురు కూడా ముఖ్యమే. మొత్తం చీకటి అయిపోయింది మనం బతకలేము, చెట్టు పుట్ట ఏది బతకదు. 10 hours రాత్రంతా చీకటి, సూర్యోదయం తర్వాత ఆ చీకటిలో కొన్ని క్రిములు కీటకాలు మనకి ఇంట్లోకి వచ్చింటాయి కాబట్టి ఆ వెలుతురు మనకు వచ్చేస్తే అవి చనిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి కూడా. ఎందుకంటే వెలుతురు నుంచి పోయి దాచుకుంటాయి సూర్యకిరణాల వల్ల, గాలి వల్ల కొన్ని కొట్టుకుపోతాయి. అది బంద్ అయింది అనుకోండి చాలా కష్టంగా ఉంటుంది. అదొక్కటే విషయం. కానీ మిగతా ఇది వాస్తు అనేది ఒక ట్రాష్. ఈ గ్రామాలలో ఏంటంటే సార్, ఈ మెయిన్ డోర్ని వాళ్ళ మూల చూస్తుంది, అది చాలా ఫీలింగ్ ఉంది, అది చాలా తప్పండి. ఇప్పుడు సపోజ్ వెలుతురు వచ్చేదానికి అడ్డం లేకుంటే చాలు, అంతేగాని ఆ మూల ఇది చూస్తుంది, డోర్లో చూస్తుంది, కిటికీలో చూస్తుంది, ఇది చూస్తుంది, ఆ వీధి పోతుంది, ఏ పోటు లేదు. రహదారి మంచిగా ఉంటే మనకు పోవడానికి ఈజీ ఉంటుంది. ఆ రహదారి వల్ల మన ఇంట్లోకి వచ్చేది ఏమీ ఉండదు. కాకపోతే రహదారి వల్ల వచ్చేది కొంచెం దుమ్ము రాచ్చే అవకాశం ఉంటుంది కనుక వీధి పోటు కల్పిస్తే ఆ వీధి పోటు వల్ల లేదు. నా ఇంటికి వీధి పోటు ఉంది అంటారు కదా, నాకేం కావాలి. అది నాకు ఇంతవరకు బీపీ లేదు, షుగర్ లేదు. నా ఏజ్ నాది ఇప్పుడు 58 years. 50 years అందరు బీపీ షుగర్ ట్యాబ్లెట్ వాడుతున్నాయి, నేను వాడనే. అంటే ఇది శాస్త్ర దృక్పథం లేని వాళ్ళు, తెలియని వాళ్ళు, నమ్మిన వాళ్ళకి ఇవన్నీ నమ్ముతున్నారు, నమ్మినట్టు చేస్తున్నారు. చేయడం తప్పు, అట్లా చేయకూడదు. ఎందుకంటే జీవిస్తున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఏమవ్వదు. సైంటిఫిక్ నేచర్ లేని వాళ్ళే నష్టపోతున్నారు, నష్టపోయేటట్టు కూడా చేస్తున్నారు, ఇంకోరు కూడా చేస్తున్నారు. అదే పెద్ద విషయం. వాడు కాకుండా ఇంకోరు నష్టపరుస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు మన స్కూల్లో ఆ గేట్ నుంచి వస్తే అవుతుంది, ఈ గేట్ నుంచి వస్తుంది, అదేమైపోయిందంటే ఒక ద్వారా వచ్చేసి అది అయిపోయింది, ఆచరణ అయిపోయింది. ఈ పక్క రాళ్ళు కూరగొట్టి ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత బోర్డు పెట్టించిన, ఎందుకంటే మనం ఇక్కడ వచ్చి వస్తున్నాం కదా. ఇంకోటి ఇటు నుంచి రావడానికి ఇక్కడ కాలు ఉంది, చాలా డేంజర్. నిజానికి ఇక్కడ నుంచే మంచి ఈజీ. అందుకే మేము ఏం చేస్తాం, లారీలకి ఇట్లా ఈజీగా రావచ్చు. ఇక్కడ రావాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఒక జేసీబీ రావాలన్నా, ఒకటి బెంచ్ రావాలన్నా, ఏదైనా రావాలన్నా ఈ దారి నుంచే రావాలి. కనుక మేము దాన్ని రెండింటిని వాడతాం. సార్, ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ ఇంట్లో పిల్లలకు, స్టూడెంట్కు కాకుండా ఈ సమాజానికి కూడా గురువుగా ఉండే అవకాశం ఉందా? మీరు అన్నట్టుగా ఇది ఒకప్పుడు తల్లి తండ్రి గురువే ఉండే, ఒకప్పుడు ఫ్రెండ్స్లా ఉండేవారు సార్. ఒకప్పుడు చాలా గౌరవం ఉండేది స్టూడెంట్కు, టీచర్ అంటే ఒక తండ్రి కొడుకుల సంబంధం ఉండేది, అంతకన్నా ఎక్కువ ఒక ఫ్రెండ్షిప్ ఉండేది. ఇప్పుడు ఈ విధంగా లోపించడానికి కారణాలు ముఖ్యంగా 2 అండి. ప్రభుత్వ పాలసీలు, పేరెంట్స్, ప్లస్ దాంట్లో ఒక 20% టీచర్ కూడా. ఎందుకంటే అక్కడో ఇక్కడో ఒకరిద్దరు చేసేటువంటి విధవ చేష్టల వల్ల కూడా గురువుల మీద పోయింది. ఇంతకుముందు మేము, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ గవర్నమెంట్లో రాకముందు నేను ప్రైవేట్ కాలేజీలో లక్ష పనిచేసేవాడిని. ఎవరైనా తప్పు అనిపిస్తే అమ్మాయిలైనా కూడా చేసుకునేవాడిని. ఏ పేరెంట్ అని అడగలేదు. పిల్లవాడు పేరెంట్ ఏంది ఎట్లా ఆలోచించాడు, మా పిల్లల గురించే సార్ కష్టపడుతుండ అనే ఫీలింగ్ ఉన్నది. ఇప్పుడు ఆ స్కోప్ లేదండి. మేము ఏదైనా ఇనిషియేషన్ చేసినాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మొన్న మేము మా పిల్లల్ని మొత్తం ఫీల్డ్ ట్రిప్ కానీ హైదరాబాద్ తీసుకెళ్ళినాం. రిస్క్ మొత్తం నాదే, ఎవరు పర్మిషన్ ఇవ్వరు. ఏ పిల్లవానికి ఏమైనా అయినా కూడా ఫస్ట్ నన్ను సస్పెండ్ చేసి బాధ్యత వహిస్తాం. అయినా సరే మేము పంపిస్తాం. ఎందుకంటే మా పిల్లలకి ఏదో ఒకటి కొత్తది చూపించాలి, ఇట్లా ఉంటుంది ప్రపంచం అనేది చూపించాలనే ఉద్దేశం ఉంటుంది. చెప్తున్నాం కదా, చేతులు కట్టేసి డిసిప్లిన్ నేర్పుకుంటున్నారు. మా సాధ్యం అవ్వట్లేదు.
ఈ విషయం పేరెంట్స్ సహకరించాలి, ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉండాలి. మేము సపోజ్ మీకు తెలియదు కాదు, ఇప్పుడు సోషల్ మీడియా చూస్తున్నాం, మేము ఎవరినైనా 10th క్లాస్ పిల్లవాడిని రోజు ఎందుకు వస్తలేదు, ఎందుకు చదువు తిట్టినా కూడా వాడు పోయి ఏదైనా చేసుకునుకో ఫస్ట్ టీచర్ సస్పెండ్ చేసి పెడుతుంది. ఫస్ట్ పేరెంట్సే యాక్చువల్ వాళ్ళ పిల్లలు బాగుంటారు, పేరెంట్స్ మీ దగ్గర రావాలి, మా పిల్లలని కన్వర్సేషన్ పెట్టండి. అట్లా మేమే అంటున్నాం, మీ పిల్లాడు చదవట్లేడు, బడికి రావట్లేడు, రప్పియండి అంటే వస్తారా సార్, పని సార్, అది సార్ అని చెప్తూ రప్పిస్తే అది తెలుసుకోవట్లేరు పేరెంట్స్ కూడా. అంత అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత బట్ట పట్టుకున్నట్టుగా ఉంది ఈ వారం. ఇది సమాజానికి గురువులు ఉండే అవకాశం ఉందా సార్? సమాజానికి గురువు ఖచ్చితంగా గురువులేండి. సమాజానికి గురువులు, సమాజాన్ని మార్చాల్సింది కూడా గురువులే. ఆ బాధ్యత అనేది కొంచెము గవర్నమెంట్ నిర్వీర్యం చేస్తుంది, దీన్ని సపోర్ట్ చేసుకొని పబ్లిక్ కూడా. కానీ దీనివల్ల గవర్నమెంట్కి వచ్చే నష్టం లేదు, మాకు వచ్చిన మా జీతం మాకు వస్తుంది, గవర్నమెంట్ అయిపోతుంది. కానీ అల్టిమేట్గా నష్టపోయేది మాత్రం విద్యార్థులు, ఏమంటారు సొసైటీ మరియు పేరెంట్సే. ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఎట్లుంటుందంటే ఇమ్మీడియట్గా అనిపించదండి, రెగ్యులర్గా అనిపిస్తుంది. ఒక పిల్లవాడు బాగుపడితే వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుపడుతుంది. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మేము చదువు చెప్పిన పిల్లలు ఈరోజు అమెరికాలో ఉన్నారు. అదే మణికొండలో నేను పనిచేసినప్పుడు వాడికి స్పెషల్గా హాలిడేస్లో కూడా నవోదయ కోచింగ్ ఇచ్చి నవోదయ టైంలో జాయిన్ చేసిన ఈరోజు అమెరికాలో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుందండి, అంటాం గచ్చిబౌలిలో ఇల్లు కట్టుకొని ఉన్నారు. అంటే వాళ్ళ విధంగా చదివినాక వాడిని కోఆపరేట్ చేసినాం. అటువంటి పిల్లలు కూడా ఇప్పుడు ఉన్నారు, కానీ మాకు ఆ స్కోప్ ఇవ్వట్లేదండి. ఏమైనా చేయాలంటే చాలా రిస్ట్రిక్షన్స్. ఈ 30 సంవత్సరాల మీ సర్వీస్లో మీకు ఎలాంటి తృప్తినిచ్చింది సార్? ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మీకు ఎలాంటి తృప్తినిచ్చింది? ఇప్పుడు తృప్తి అంటే అంత సాటిస్ఫై లేదండి. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి నేను చెప్పాను కదా, చేద్దామంటే వెనక్కి గుంజేటివే ఎక్కువ ఉన్నాయి కానీ ముందుకు పుష్ చేసేటివి లేవు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఈ స్కూల్లో నేను వచ్చినప్పుడు మొత్తం బుడజ ప్యాంట్ పై కట్టుకొని నడిచి రావాల్సి వచ్చింది. ఒక 54,000 పెట్టి మొత్తం మొరం వేయించినప్పుడు ఇప్పుడు మీరు రాగలుగుతారు, లేకుంటే మొత్తం నీళ్ళే ఉంటుంది ఈ సీజన్లో. గుంతలు ఉన్నటువంటి కల్టివేషన్ నుంచి నీరు మొత్తం ఈ ఇళ్ళకెళ్ళే వాడుతుండే. ఆ విధంగా ఉంది. దాన్ని కొంతవరకు చేంజ్ చేయగలిగినాం, ఇటువంటి అయితే చేయగలిగాం. కానీ పిల్లల్ని చేంజ్ చేయాలంటే నా ఒక్కని వల్ల కాదు, టీచర్ల నుంచి కావాలి, కమ్యూనిటీ నుంచి కావాలి, గవర్నమెంట్ నుంచి కావాలి. అయితే గవర్నమెంట్ నుంచి ఈ మధ్య కాలంలో డబ్బులు కూడా బాగా ఇస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి సంవత్సరానికి ఇప్పుడు మనకు 50,000 వస్తాయి, నిధులు మంచిగా 50,000 ఇస్తాడు. 50,000 అంటే మొన్న ఇచ్చిన 25,000కి మేము ఇంకో 25,000 కలిగి చేసి మిగతా పనులు అందరు చేయడానికి మనం చేస్తాము. అటువంటి కొంతవరకు అయితే సఫిషియంట్ డబ్బులు వస్తున్నాయి. అంటే మెయింటెనెన్స్ వరకు. ఇంతకుముందు చాక్ పీసుకున్నాను మన జేబులకి వెళ్ళి పెట్టినాం. ఇదే లక్షపల్లి ఉన్నప్పుడు నేను 2 years నా జేబులకి వెళ్ళి చాక్ పీసుకున్నాను. అదే అన్నాను సార్, మీరు ఇంటర్వ్యూ మిడిల్లో ఇప్పుడున్న ప్రభుత్వం విద్య పైన కొంచెం దృష్టి పెట్టింది, చాలా దృష్టి పెట్టింది. డబ్బులు కూడా కొంచెం ఇంతకుముందు కన్నా కంపేటివ్గా చాలా ఇస్తున్నారు. దానికి సంబంధించిన డబ్బులు కూడా బాగా ఇన్ టైంలో వస్తున్నాయి, కొన్ని బాగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాకపోతే ఇక డిసిప్లిన్ నేను ప్రత్యేకంగా చెప్పేదాన్ని చదువు విషయంలో డిసిప్లిన్ విషయంలో మాత్రం మా చేతులు కట్టేసి డిసిప్లిన్ నేర్పమని చెప్తారు. గదొక్కటి తొలగిస్తే మాత్రం మాకు కొంచెం వరకు స్వేచ్ఛ ఇస్తాం, మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు, కొంతవరకు స్వేచ్ఛ ఇచ్చి స్కూల్ పరిధిలో ఉన్నంత వరకు పిల్లవాడికి ఎట్లా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ప్రవర్తించకుంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది కొంచెం లిబర్టీ ఇస్తే ఖచ్చితంగా మారుతుందండి. ఇప్పుడు ఏమైనా జరిగినా కూడా మా కొంత స్వేచ్ఛ ఇస్తే ఖచ్చితంగా ఎప్పటికైనా కూడా వ్యవస్థకు సొసైటీకి గురువే ప్రధానం. ఆ గురువులు కనిపిస్తే మేము దండం పెడతాం. ఇప్పుడు గురువులో దండం పెట్టేటోడు ఎవడు లేడు. మీరు ఈ ఏజ్లో ఇప్పటికీ మా గురువు కనిపిస్తే మాకు ఒకటి, ఎందుకంటే ఇది సార్ వాళ్ళు చదువు చెప్పిన పుణ్యం వల్లనే మనం ఈ పొజిషన్ కోసం. లేకుంటే నేను కులస్తుని, నేను ఏది వడ్రంగి పని చేసుకుంటున్నాను. ఆ రోజు మాలో వీడు చదవగలుగుతాడు, చదువురా అని చెప్పి 2 తిట్టు నయానో భయానో భయపెట్టబడి చదువుకోబట్టి ఇక్కడ ఉండగలిగినాం. అదేవిధంగా ప్రతి పేరెంట్ ఆలోచించినట్లయితే ఖచ్చితంగా గవర్నమెంట్ కొలువే కదండి, ఇటువంటి కొలువులు ఇవ్వడానికి కూడా వాళ్ళు వేరేది కూడా స్థాపించడానికి అవకాశం ఉంటుంది. అది ఇక్కడ జరగట్లంటే మెయిన్ లోపము. దీన్ని చేయాలంటే మాత్రం మేము యాజ్ పర్ 30 years నుంచి సాటిస్ఫాక్షన్ అంటే కొంతమంది మా పిల్లలు మాకన్నా చాలా ఉన్నతంగా ఉన్నారు, దానివల్ల సాటిస్ఫాక్షన్. కానీ కొంతమంది పిల్లలు తెలివి ఉన్నా కూడా రోడ్డు మీద తిరుగుతారు, అది కొంతవరకు బాధ. దాన్ని చేయలేకపోయినా కొంతవరకు వెళ్తీ ఉంది. ఆ వెళ్తీ అనేది 50-50గా ఉంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, చాలా ముఖ్యమైన ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ ఈ గ్రామానికి పరిమితం కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో చదువుకునే విద్యార్థులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, టీచర్లు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చాలా అమూల్యమైన ఇంటర్వ్యూ చేశాము. చూశారు కదా. సో విద్యార్థులని ప్రైవేటు బాట మానేసి ప్రభుత్వ స్కూల్కు రావడానికే ఈ ఇంటర్వ్యూ ప్రధాన అంశము. సో పేరెంట్స్ ఆలోచించాలి, ఒక గవర్నమెంట్ అంటేనే బాగుండదని అపోహ తొలగించుకొని గవర్నమెంట్కి రావాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే చాలామంది 70% మధ్యతరగతి వాళ్ళే ఉంటారు, అప్పులు చేసి ప్రైవేట్కి పంపిస్తుంటారు. సో ప్రైవేటు బాట బంద్ చేసి ప్రభుత్వ స్కూల్కు జాయిన్ అవ్వాలని కోరుతున్నాము. సార్ చాలా విలువైన సమయాన్ని ఇచ్చి సమాజానికి కేటాయించారు. స్టేజ్కి వచ్చినాక కూడా ఇంకా వాళ్ళ గురువులకు కనిపిస్తే నమస్కారం పెడుతున్నారంటే ఎంత క్రమశిక్షణ, ఎంత డిసిప్లిన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ జనరేషన్ కూడా అది రావాలి, అది ఉంటేనే
ఈ సమాజం బాగుంటుందని కోరుకుంటున్నాము. సో అట్లాగే ఈ మూఢనమ్మకాల పైన కూడా కానీ ఇక్కడ స్టడీస్ పెంచే విషయంలో కానీ తల్లిదండ్రులు మాకు కొంత బాధ్యత, స్కూల్లో ఉండేవారు కొంత బాధ్యత ఇస్తే ఖచ్చితంగా ఇంకా మెరుగుపరచగలం. ఎందుకంటే చిన్నది ఏదైనా జరిగినా కూడా పేరెంట్స్ని తీసుకొని గొడవ పడే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు 100% చెప్పలేకపోతున్నాం. పేరెంట్స్ నుంచి సపోర్ట్ కావాలి, సమాజం నుంచి సపోర్ట్ కావాలి, ప్రభుత్వం కూడా ఇంకా కాస్త సహకరించాలి. ఇప్పుడున్న ప్రభుత్వం చాలా సహకరించి కొంచెం నిధులు కూడా మెయింటెనెన్స్ నిధులు ఇస్తుంది, చాలా చేయగలుగుతున్నాము అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, స్టూడెంట్ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని కోరుతున్నాము. ఇప్పుడు రాబోయే విద్యా సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరంలో దాదాపు మ్యాక్సిమం ప్రైవేటు బడులు మానేసి ప్రభుత్వ స్కూల్లోకి రావాలని చెప్పి ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మరొక అమూల్యమైన వీడియోతో మేము ముందుకు వస్తాను. నమస్తే.